ఓం శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సో మనం ఏదైతే డ్రామా జ్ఞానం తెలుసుకుంటున్నామో అందులో నిర్బలులకు బలాన్ని ఇవ్వాలి, నిస్సహాయులకు సహాయం చేయాలి, నిర్భాగ్యుల భాగ్యాన్ని తయారు చేయాలి. ఆ తర్వాత డ్రామాలో రికార్డింగ్ చేసేటప్పుడు వాయుమండలము, వృత్తి మరియు వాణి ఈ మూడింటిని చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎక్కే కళ, దిగే కళ. సో వీటన్నిటి గురించి మనం చెప్పుకుంటూ వచ్చాము. వీటికి సంబంధించిన ప్రాక్టికల్ లైఫ్ ఎలా తీసుకురావాలా అని చెప్పి ఉదాహరణలు కూడా ఇస్తూ పోతున్నాము. సో నిన్న దినచర్య గురించి చెప్పుకున్నాము. సో ఇప్పుడు మనకు తెలియాల్సిన ఒక సింపుల్ విషయం ఏంటంటే, భగవంతుణ్ణి గనక అర్థం చేసుకుంటే మార్గం సహజం అనిపిస్తుంది. మనకెందుకు ఇది కఠినం అనిపిస్తోంది, ఎందుకు చేయలేకపోతున్నాము అంటే బాబా చెప్పే సింపుల్ మెథడ్స్ ని యూజ్ చేయకుండా బాబా చెప్పని పద్ధతుల్ని వాడుతున్నాం. ఆయన చెప్పిన పద్ధతి ఏంటి? సింపుల్ గా మీ ఆలోచనలు చెక్ చేసుకోండి అన్నాడు. అంతకు మించి ఏమనలే. మనం అది తప్పితే అన్ని చేస్తున్నాం. దేహానికి స్నానాలు చేసామా, వైట్ డ్రెస్సులు వేసామా, భోగులు తిన్నామా అని చెప్పి స్థూలమైన విషయాలని ఎక్కువగా చెక్ చేసుకుని ఈ స్థూల విషయాల ద్వారా పవిత్రం అయిపోతాం అంటున్నారు. ఏమన్నా అంటే సాధన చేయడానికి ఇవన్నీ అవసరము అంటున్నారు. మరి ఇవన్నీ చేశాక మరి ఏమైనా మన సమస్యలు పరిష్కారం అయ్యాయా? ఒకవేళ ఈ పాయింట్ దేహం ద్వారా, దేహ నియమాల ద్వారానే మన గనక రికార్డింగ్ నడుస్తోంది అని అనుకుంటే, స్వచ్ఛత దాని వల్లనే వస్తోంది అంటే, మరి ఏళ్ల తరబడి చేస్తూ పోయారు కాబట్టి ఏమన్నా జరిగిందా? ఏమన్నా మన వాయుమండలం కానీ, మన వృత్తి కానీ, మన వాణి కానీ ఏమైనా మారాయా స్థూల పద్ధతుల ద్వారా? సో ఇది చెక్ చేసుకోండి. మీ స్థూల పద్ధతుల ద్వారా అవి గనక పరివర్తన అయ్యాయి సతోగా అంటే రైట్ అనుకోవచ్చు. అవి జరగలేదు స్థూల పద్ధతుల ద్వారా అంటే ఇంకా బాబా చెప్పింది ఫాలో అవ్వాల్సి వస్తుంది. సో నిన్న మనం దినచర్య గురించి కూడా చెప్పుకున్నాము. సో ఇందులో కూడా చెక్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మాట్లాడేటప్పుడు నా దగ్గర టైం లేదు, లేదా ఇంకెవరికైనా టైం లేదు. ఇప్పుడు నా విషయానికి వస్తే చాలా మంది అక్కయ్య బిజీగా ఉన్నారు, అక్కయ్య బిజీగా ఉన్నారు అని అక్కయ్య బిజీగా ఉన్నారని మాట్లాడలేదు, అక్కయ్య బిజీగా ఉన్నారని ఫోన్ చేయలేదు. అంటే ఏంటి? నా దగ్గర సమయం అన్న ఖజానా ఉందన్న విషయం ఆలోచనలో రాలేదు. అంటే ఒక భికారిగా చూస్తున్నారు. దానివల్ల నాకొచ్చిన నష్టం ఏం లేదు. దృష్టి ద్వారా సృష్టి. సో ఈ రోజు అందరూ బాబా సంపన్న ఆత్మలు అంటున్నారు. అందరి దగ్గర సమయం ఉంది. కానీ ఏం చేయాలి ఇక్కడ? ప్లానింగ్ అంతే. ఈ రోజు మీ దినచర్యను మీరు పరిశీలించుకోలేదంటే నిర్బలులుగా ఉన్నారని అర్థం. సో ఈ రోజు మనము మన దినచర్యని సెట్ చేసుకుని సమయాన్ని సరిగా ప్లాన్ చేసుకోవట్లేదు. ఇతరుల విషయానికి వచ్చేసరికి కూడా వాళ్ళు బిజీ ఉన్నారేమో. ఒకవేళ బిజీగా ఉన్నప్పుడు ఏం చేస్తాము అనుకున్నప్పుడు మెసేజ్ గాని లేదా ఫోన్ గాని చేసి ట్రై చేసి చూస్తాం. సో మెసేజ్ పెడతాం, వాయిస్ రికార్డింగ్ పెడతాం, లేదా ఫోన్ చేసి చూస్తాం. ఎత్తారా సరే, లేదు అనుకుంటే మెసేజ్ పెడతాం. మెథడ్స్ లేవా మనకి? ఎన్నో ఉన్నాయి. కానీ అవన్నీ మనం వదిలేసి మనము మనల్ని బికారులుగా చూసేసుకుంటాం. నా దగ్గర సమయం లేదని, వాళ్ళ దగ్గర టైం లేదు, వీళ్ళ దగ్గర టైం లేదు. అంటే మొత్తం అంతా చెప్తున్నాను కదా, మెట్లు దిగి బికారులుగా వచ్చామంటే
మేము బికారులుగానే బతుకుతాము. మా దృష్టికోణాన్ని బికారులుగా పెట్టేసుకుంటాము. మేము బికారులుగానే పోతాము అంటారు. ఈ రకమైన బికారితనం యొక్క పురుషార్థం చేస్తూ అసలది పురుషార్థం అని గూడా అనరు. ఆ పదం గూడా కరెక్ట్ గాదు. ఆత్మ అన్న స్థితిలో ఉంటే మన మాటలు గూడా సంపన్నంగుంటాయి. మనం ఆత్మ అన్న స్థితిలో ఉంటే నా దగ్గర సమయం అన్న ఖజానా ఉంది అంటాము. ఆ తర్వాత ఇతరులకు గూడా వాళ్ళ సమయానికి గూడా విలువిచ్చి ఏ రకంగా మనం వాళ్ళని కాంటాక్ట్ చేయాలా? ఏ రకంగా ఒకవేళ ఎవరైనా ఇంటికెళ్తున్నామంటే చెప్పెళ్ళడము. ఎందుకంటే చాలా మంది పుసుకున వచ్చేస్తూ ఉంటారు. ఎందుకు ఆ రకంగా చెప్పకుండా వస్తుంటారు? అవతల వాళ్ళ సమయానికి గౌరవం ఇవ్వకపోవడం వల్ల. వాళ్ళ ఇళ్ళలో ఏం పనులున్నాయో, వాళ్ళు ఏం ప్లాన్ చేసుకున్నారో ఏమీ ఉండదన్నమాట. ఇంక అలా ఎళ్ళిపోవడమే అన్నమాట. సో, వాళ్ళ షెడ్యూల్ అంతా డిస్టర్బ్ అయిందా లేదా? సో, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? సమయం యొక్క విలువ తెలియకపోవడం వల్ల. సో, ఇలా మీకే ఆలోచిస్తుంటే మీకే తెలిసిపోతది. సో, మన ప్రవర్తన రాయల్‌గా ఉందా? లేదా బికారిగుందా? సో, ప్రతి ఆలోచన చెక్ చేసుకుంటూ పోవాలి. ప్రతి ఆలోచన పదమాపదము, ప్రతి నిమిషము కొన్ని సంవత్సరాల తోటి సమానమని ఇక్కడ బాబా చెప్తున్నారు. సో, అందుకే నిన్న గూడా ఏమన్నారు, ఇప్పుడిప్పుడే ప్రపంచ యుద్ధం ప్రకటించబడితే ఏమవుతుందంటే సమయానికి నిలబడిపోతాము అంటున్నారు. ఇంత ప్రశాంతంగా ఉండి చదవమంటేనే మనకు తీరనప్పుడు యుద్ధం టైంలో నిలబడతామా? ఇప్పుడు ఏమిట్లా ఏం లేదు. గడిచిపోయిన గతము, ఎప్పుడో జరిగిన సంఘటనలు, ఏవో మాటలు పట్టుకునే అలజడిలోకి వెళ్ళిపోతున్నాం. యోగం ప్రశాంతంగా కూర్చొని యోగం చేస్తుంటే ఇప్పటికీ అందరికి యోగం కుదరట్లేదు అంటున్నారు. అంటే ఇటువంటి వాతావరణంలో కూడా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యోగం అంటేనే ఆత్మ, పరమాత్మ స్మృతిలో ఉండడం అంటే అలా కూర్చుని బుద్ధిని నిలపడం గాదు. హఠయోగం కాదిది. కర్మయోగులం. సో, ఇప్పుడు మనం క్లాస్ చెప్పుకుంటున్నామంటే ఇది యోగ స్థితి అవునా? కాదంటే ఏం చెప్తారు? యోగ స్థితియే. ఆత్మ పరమాత్మ గురించి వింటోంది. వ్యర్థ విషయాలు వింటే అది దేహస్థితి. ఆత్మ పరమాత్మ గురించి వింటోంది అనంటే అది యోగ స్థితి అవుతుంది గదా! సో, అందరూ ఎట్లా అర్థం చేసుకున్నారంటే యోగ స్థితి అంటే కూర్చుని పాటలేసుకోవడం. కూర్చుని పాటలేసుకోవడమే యోగ స్థితి కాదసలు. ఎందుకంటే కర్మేంద్రియాల్ని వాడుతున్నాం కాబట్టి. కర్మేంద్రియాల్ని వాడి ఆ తర్వాత పాటలు వింటూ కూర్చుంటే, ఇక్కడ బాబా చెప్పినట్టు మన వాయుమండలము, వృత్తి, మన వాణి మీద ఎక్కడ ఫోకస్ పెడుతున్నాము? ఎక్కడ స్వచింతన చేసుకుంటున్నాము? ఎక్కడ మన బలహీనతలేంటి? మన స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటి? ఈరోజు నా జీవితంలో ఈ సంఘటనని మరి మార్చాలంటే ఏ సంస్కారము? మరి ఇవన్నీ యోగ స్థితిలోనే స్వచింతన చేసుకోవాలి కదా! ఇవేవి చేయకుండా పాటలేసుకొని కూర్చుంటే, నా జీవితాన్ని నేనేం చూసుకుంటాను? లేదు ఒకవేళ చూడాల్సే వస్తే ఏం జేస్తున్నారు? అవతలోళ్ళ జీవితాలు చూస్తున్నారు. అవతల వాళ్ళు మన పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే వాళ్ళు నాతోటి అలా ప్రవర్తించారంటే వాళ్ళకి పాపమొస్తది గదా! వాళ్ళ పాప పుణ్యాలు లెక్కేసుకుంటున్నారు. ఈరోజు నాతోటి అట్లా ప్రవర్తించిందంటే ఖచ్చితంగా వాళ్ళకి పాపమొస్తది అని జెప్పేసి. మరి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నామంటే మనము పతనమవుతున్నాం గదా! మరి ఇదెక్కడ చూసుకోవాలి? ఈరోజు ఎవరైనా మన పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళకి పాపం జమవుతుంది అనంటే, అపకారికి గూడా ఉపకారం మనం చెయ్యటం లేదంటే పురుషార్థం చెయ్యట్లేదని అర్థం. మనం ఊరికే ఆళ్ళ పాపాలు లెక్కెట్టేసుకుంటున్నాం. వాళ్ళిలా ప్రవర్తించిందంటే వాళ్ళకి పాపమొస్తది. వాళ్ళిలా చేశారంటే పాపమొస్తది. వాళ్ళిలా తప్పు చేశారంటే వాళ్ళకి పాపమొస్తది. సో, వాళ్ళకు పాపమొస్తదని లెక్కబెట్టేసుకుంటున్నారే తప్పితే, ఇక్కడ యాక్చువల్‌గా పరిచింతన చేస్తున్నాము. అపకారికి ఉపకారం చేయట్లేదు. ఫస్ట్ డిగ్రీ ఏం జెప్పాడాయన? అవగుణాలు చూడొద్దన్నాడు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ మురళిలో. నెక్స్ట్ ఏం చేయమంటున్నాడు? అపకారికి ఉపకారం చేయమంటున్నాడు. అపకారికి ఉపకారం చేయమన్నాడే తప్పితే, అపకారి పాపాలన్నీ లెక్కెట్టు అని చెప్పలేదెక్కడ. అపకారుల పాపాలు లెక్కబెట్టడానికి శ్రీమతం లేదిక్కడ. కానీ వాళ్ళట్లా చేశారు గదా! ఖచ్చితంగా బాబా వాళ్ళకి బుద్ధి చెప్తాడు. వాళ్ళలా చేశారు గదా! ఖచ్చితంగా వాళ్ళకి పాపం వస్తది. అంటే ఏంటి? ఆత్మ బలహీనంగుంది. ఆత్మ బలహీనంగా ఉన్న ఆత్మలైతే పరచింతన చేస్తాయి. శక్తిశాలిగా ఉన్న ఆత్మలైతే స్వచింతన చేసుకుంటారు. వాళ్ళ లెక్కాచారాలు కర్మేంద్రియాలు నా మాట విన్నాయా? కర్మేంద్రియాలు క్రమశిక్షణలో ఉన్నాయా? అని చెప్పి కర్మేంద్రియాల మీద ఫోకస్ పెట్టుకుని రాజయోగులవుతారు. ఆ తర్వాత నేనెంత పుణ్యాన్ని సంపాదించుకున్నాను? ఎంత పుణ్యాన్ని పోగొట్టుకున్నాను? అందరేంటంటే పాపము, పాపమని పాపం మీద ఎక్కువ ఫోకస్ పెట్టేసుకుంటున్నారు. నేనేం పాపం చేసుకున్నానో ఇలా జరిగింది అని జెప్పేసి. సో, ఇలా పాపము ఉంది, పాపమొచ్చింది, పాపం ఎట్లా తీసేయాలి ఇదే చూస్తున్నారే తప్పితే, అసలు ఇవన్నీ పరచింతనలు చేస్తూ పుణ్యాన్ని పోగొట్టుకుంటున్నామన్న విషయం ఎవరు గమనించట్లేదు.
లేదా మన పుణ్యానికి కారణంగా అన్ని సమృద్ధికి ఈ రోజు తినడానికి మనకు ఆహారం ప్లేట్లోకి వచ్చింది అంటే మనం చేసుకున్న పుణ్యం అది. ఆ పుణ్యానికి మనం పేర్లు పెట్టేస్తూ ఉంటాం. అది సరిగ్గా లేదు, ఇది సరిగ్గా లేదు ఇలా అన్నప్పుడు తిరస్కరిస్తున్నాం. ఏదైతే మనం తిరస్కరిస్తామో అది మన జీవితంలోకి రాదు. సో ఈ రోజు భగవంతుని తలుచుకునే తింటున్నాం. చాలా మందిని చూస్తుండగా తినేటప్పుడు ఇలా కళ్ళు మూసుకొని, ఇలా అద్దుకుని ఇంత చేసి అది భగవంతునికి సమర్పణ చేసిన తర్వాత పేర్లు పెడుతున్నాము అంటే మన ఆలోచన, మన ప్రాక్టికల్ లైఫ్ తేడా వచ్చేసింది. సో అక్కడ ఏమైపోతది? ఆ తర్వాత ఇంకా ఆహారం రావడం ఆగిపోతది. ఎందుకంటే తిరస్కరిస్తున్నాం కాబట్టి. స్వీకరించాలి దాన్ని భగవంతుని ప్రసాదం కింద. సో అప్పుడేమవుతది? ఖచ్చితంగా దాని యొక్క ఇంపాక్ట్ బావుంటది. అది ఒకవేళ రుచిగా ఉన్నా లేకపోయినా మనం దాన్ని ఆస్వాదించగలుగుతాం. సో అందుకే ఈ తిండి గురించి, నిద్ర గురించి వీటన్నిటి గురించి అంటే స్థూలంగా అయితే మీరు చెక్ చేసుకుంటారు. మీకు చెక్ చేసుకోవడం ఈజీగా ఉంటదన్నట్టు ఎగ్జాంపుల్స్ ఇచ్చాము. అట్‌లీస్ట్ స్థూలంగా చెక్ చేసుకోగలిగితే సూక్ష్మంగా డీపర్ లెవెల్‌కి వెళ్ళగలుగుతారు. సో ఈజీ ఏంటంటే ఆహారము, నిద్ర. సో అది చెక్ చేసుకోవడం ఈజీ అన్నట్టు చెప్పాను. కానీ యాక్చువల్‌గా సంకల్పాల భోజనం ఏది ఇస్తున్నాము? వ్యర్థం ఇస్తున్నామా? సమర్థం ఇస్తున్నామా? పరిష్ట డ్రెస్ ఏసుకున్నామా? లేకపోతే స్థూలమైన బట్టల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నామా? ఎందుకంటే ఈ బట్టీలు సేవలకెళ్ళినప్పుడు చూస్తుంటాం గదా! అవతలోళ్ళ బట్టల మీద గురించి కూడా మాట్లాడేసుకుంటూ ఉంటుంటారు. అదంత ఇంపార్టెంట్ టాపికా అంటే ఆత్మకది ఇంపార్టెంట్. ఎందుకంటే ఆత్మ బలహీనంగుంది కాబట్టి. నువ్వు డ్రెస్సులేసుకుంటావా? నువ్వు చీరలేసుకుంటావా? నైటీలేసుకుంటావా? అదేసుకుంటావా? ఇదే నడుస్తూ ఉంటది. ఎందుకు? అది రికార్డింగ్‌లోకొస్తుందన్న విషయం తెలీదసలు. ఒకరి సంగతి మనకెందుకు? సో మరి ఏం చేయాలి నిరంతరం అనంటే, నిరంతరము జ్ఞానం యొక్క చింతన, నిరంతరము విశ్వ పరివర్తనకు కావాల్సిన సంకల్పాలు ఇవన్నీ చేస్తూ ఉండాలి. ఎందుకంటే సమయం చాలా కొద్దిగా ఉంది అంటాడాయన. అంటే కొద్ది సమయంలో 5000 సంవత్సరాల రికార్డింగ్ నడుస్తోంది. 5000 సంవత్సరాలకు 5000 సంవత్సరాల రికార్డింగ్ నడవట్లేదు. సంగమ యుగం అన్న కొద్ది సమయంలో 15 రోజుల్లో గూడా మీరు ఉన్నత స్థితికి చేరొచ్చు అని అన్నాడు. అంటే చెయ్యాలే గాని ఎంత ఫాస్ట్‌గా చెయ్యొచ్చు. సో ఈ రోజు అవన్నీ వదిలేసి అవతలోళ్ళు అమృత వేళ చేశారా? అవతలోళ్ళు ఏం బట్టలేసుకున్నారు? అవతలోళ్ళు ఏం తింటున్నారు? అవతలోళ్ళు ఎవరితో తిరుగుతున్నారు? అని పూర్తిగా పరచింతన చేస్తూ ఉంటే, పరచింతనకు ఆయన ప్రాప్తులివ్వడు. ఎందుకు చెప్తున్నాం ఈ విషయము? పరచింతనకు ప్రాప్తులు లేవు. సో పరచింతన వల్ల అవతల వాళ్ళ దేహాన్నే చూస్తున్నాము. దేహానికి సంబంధించిన విషయాలే చూస్తున్నాము. సో అవన్నీ ఆ మాత్రం అన్న టైమ్ పాస్ ఉండొద్దా? ఆ మాత్రం అన్నా చెయ్యొద్దా అంటే చేసుకోవచ్చు. కానీ మళ్ళీ ప్రాప్తులు లేవని చెప్పి ఏడవొద్దు. ఎందుకంటే సంగమయుగం అన్న సమయాన్ని వేస్ట్ చేసేసుకున్నారు. అవతల వాళ్ళు ఏం తింటున్నారు? ఎప్పుడు లేస్తున్నారు? ఏం బట్టలేసుకుంటున్నారు? అవే పెద్ద టాపిక్స్ అయిపోయినాయి అందరికి. ఎందుకు? ఆత్మలకు బలహీనంగున్నాయి. సో బలహీన ఆత్మలు ఏం జేస్తాయి? స్థూలమైన విషయాలు మాట్లాడుకుంటారు. శక్తిశాలి ఆత్మలైతే ఏం జేస్తారు? జ్ఞాన చర్చ ఇప్పుడు మీరే చూస్తున్నారు గదా! ఒక డ్రామా జ్ఞానం అన్న ఈ తీసుకుంటే ఒక సబ్జెక్ట్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ పోతూ ఉంటే కొన్ని గంటలు పడుతోంది. అసలు ఇంత జ్ఞానం తెలిసిన మేము ఇప్పటికి ఇంకా స్వచింతన చేసుకోవాల్సొస్తుంది. ఇప్పటికి ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సొస్తుంది. ఇప్పటికి ఇంకా ఆలోచించాల్సొస్తోంది. అవన్నీ ఆలోచిస్తుంటే అసలు సమయమే ఉండదు. ఎవరేం తింటున్నారు? ఏం చేస్తున్నారు? ఏం పెడుతున్నారు? ఏం వేసుకున్నారని చెప్పి. సో వీటన్నిటికి టైం ఉంది. చేస్తున్నారు. ఇతరుల విషయం గురించి అనంటే సబ్జెక్ట్ డెప్త్‌లోకెళ్ళలేదని అర్థం. అంటే అసలు ప్రాక్టికల్ లైఫే లేనట్టు అర్థం. కానీ నిజంగా చెయ్యాలే గాని ఒక మురళి పట్టుకొని కూర్చుంటే ఇంకా అవ్వనే లేదసలు ఇప్పటికి. సో ఇదే విధంగా జీవితంలో చూసుకుంటూ పోవాలి. సో అందుకే ఇప్పుడు గనక ప్రపంచ యుద్ధం ప్రకటించబడితే నిలబడిపోతాం. సమయానికి నిలబడితే వారిని ఏమంటారు? ప్రకృతి ఆధారంగా పురుషుడు నడిస్తే ఆ పురుషుడిని ఏమంటారు? సమయం కూడా ప్రకృతియే కదా! పురుషుడు ప్రకృతి ఆధారంగా నడిస్తే వారిని పాస్ విత్ ఆనర్ అని అంటారా? సో ఇక్కడ సమయం గూడా ప్రకృతే అంటున్నాడు. సో అంటే ఏంటక్కడ? బాహ్యమైన విషయాల గురించి చెప్తున్నారిక్కడ. సో అది గూడా అంటే అప్పుడు చాలా మంది సమయం అప్పటిదప్పుడు జూసుకుంటాంలే అంటారు. అంటే దాని అర్థం ఏంటి? ఆ యుద్ధం వచ్చాక అప్పుడు నిలబడతాం. అంటే యుద్ధం అంటే పూర్తిగా ఎక్కడో ప్రపంచ యుద్ధాల వైపు వెళ్ళిపోకండి. ఇక్కడ మనసులో గూడా బోలెడన్ని యుద్ధాలు నడుస్తున్నాయి. మిగిలిన యుద్ధాలు గూడా తీసుకోవచ్చు. ఆ టైంకి నిలబడతాం అంటే నిజంగా నిలబడుతున్నామా?
సో ఆ టైంకి ఏం చేస్తున్నాము? మేము ఆశీర్వాదాలు ఇచ్చేస్తున్నాం అంటున్నారు. లోపల పరివర్తన మరి? లోపల నడిచే యుద్ధం నడుస్తూనే ఉంది గదా! వాళ్ళెందుకన్నారు? ఏం చేశారు? వాళ్ళకి ఆ మాత్రం తెలీదా? వాళ్ళు యోగం చేస్తున్నారు గదా! అని మన్ని ద్రౌపదిలాగా క్వెషన్స్ ఏసుకుంటూ కూర్చుంటాం. కురుసభలో ద్రౌపది చేసిన పని అదే గదా! దుశ్శాసనుడు తీసుకొనొస్తే మొత్తం అందరిని కురు పెద్దలనందరిని పాండవులందరిని క్వెషన్ చేస్తూ కూర్చుంది. ఇది ధర్మమా? ఇది అధర్మమా? అనుకుంటూ. మనం ఇప్పుడు చేస్తున్న పని అదే. ఇది రైటా? రాంగా? అలా చేయొచ్చా? ఇలా చేయొచ్చా? అని అందరిని క్వెషన్‌లేసుకుంటూ కూర్చుంటుంది. సో, అందుకే ఇక్కడ ఏమంటున్నారు? సమయం వచ్చిన తర్వాత అప్పటిదప్పుడు చూసుకుంటాము అనంటే, అప్పటిదప్పుడు ఏం చూసుకుంటాము? ఇప్పుడు చూసుకోండి. సో, అందుకే ఇక్కడ ప్రకృతి ఆధారంగా పురుషుడు నడిస్తే, ఆ పురుషుడిని ఏమంటారు? సమయం కూడా ప్రకృతియే కదా! పురుషుడు ప్రకృతి ఆధారంగా నడిస్తే వారిని పాస్ విత్ ఆనర్ అని అంటారా? సమయం అనే దెబ్బ పడడం ద్వారా నడుస్తుంటే వారిని ఏమంటారు? ఇలాగే అనుకున్నారా? దెబ్బ తగలడం ద్వారా నడిచేవారిగా అవుతామని. సో, చాలా మందికేంటంటే దెబ్బలు తగిలితే అప్పుడు నడుస్తుంటారనమాట. సమయం యొక్క దెబ్బ అంటే సమయం అయిపోతూ ఉంటది. అసలు పురుషార్థం ఉండదు. పురుషార్థం అంటే ఇంక అసలు ఆ సమస్యొచ్చాక అప్పుడు అలర్ట్ అవుతూ ఉంటారు. కానీ యాక్చువల్‌గా కూర్చొని స్వచింతన చేసుకుంటూ పోతే మన సంస్కారాలు మనకు తెలిసిపోయినప్పుడు, ఆ సంస్కారాలు ఇంక పరివర్తన చేసేస్తూ పోవాలి. సంఘటనల కోసం ఎదురు చూడడం కాదు. చాలా మంది పరిస్థితి అట్లనే ఉంది. ఎట్లా అంటే సమస్యొచ్చిన ఇప్పుడు ఆరోగ్యం పాడైందనుకోండి, అప్పుడు హడావిడి చేసేస్తూ ఉంటాం. కానీ యాక్చువల్‌గా ఆలోచనల మీద ఫోకస్ ఉంటే, మనం తినే తిండిని బట్టి, మన జీవన విధానాన్ని బట్టి మనకే తెలిసిపోవాలి రోగాలొస్తాయా? రావా? అని చెప్పి. కానీ రోగం వచ్చిన తర్వాత అంటే చాలా సందర్భాల్లో కొన్ని విషయాల్లో మనం అలర్ట్‌గా ఉండకపోవడం వల్ల అది వచ్చిన తర్వాత తెలుస్తది. కానీ గమనించి చూస్తే మాత్రం ఇప్పుడు సపోజ్ ఫీవర్ ఉందనుకోండి, కొంచెం బాడీ పెయిన్స్, హెడేక్, నోరు చేదైపోవడం ఇట్లా స్లైట్ సింప్టమ్స్ స్టార్ట్ అవుతాయి. ఆ సింప్టమ్స్ స్టార్ట్ అయినప్పుడే సపోజ్ జాగ్రత్తలు తీసేసుకొని ఏ క్రోసిన్ యేసుకున్నామనుకోండి సింపుల్‌గా ఎళ్ళిపోతది. బాబాని తలుచుకొని శరీరానికి శక్తి నింపడానికి వేసుకుంటున్నాను. ఎందుకంటే యోగ శక్తితోటి ఫీవర్‌లు, రోగాలు తగ్గించేంత ఇది మనకు లేదు కాబట్టి టాబ్లెట్‌లేసుకుంటాం. బాబాని తలుచుకొని వేసుకుంటాము. చిన్న దాంతోనే పోతది. సో, ఆ విధంగా ఇక్కడ బాబా సమయం వచ్చిన తర్వాత కాదు, ముందే అంచనా వేసుకోవాలి అంటున్నాడు. స్వచింతన చేసుకుంటున్నప్పుడు ఆత్మలో శక్తి నిండినప్పుడు ఏమైపోతది? రాబోయే భవిష్యత్తుల సంఘటనలు గూడా వర్తమానంలో చూపిస్తది. రాజయోగం చెప్పేటప్పుడు ఈ విషయం విస్తారంగా చెప్పాను. సో, ఆత్మకు జరగబోయే సంఘటనలు చూపించే పవర్ ఉంది కాబట్టి, సమయానికన్నా ముందు మనము శక్తిశాలిగా అయిపోవాలి. సో, దానికంటూ మీకు ఎగ్జాంపుల్స్ గూడా ఇచ్చాను. సో, పాత వీడియోలన్నీ చూస్తూ పోండి. కానీ ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఆత్మకి జరగబోయే విషయాలు అంటే మనం చేసుకున్న కర్మలు మన ఆత్మలో రికార్డ్ అయ్యి ఉన్నాయి కాబట్టి జరగబోయే సంఘటనలు ఏవైతున్నాయో ఆత్మ చూపిస్తది. వ్యర్థం అన్నది తీసేస్తే. తీసేసి మన మీద మనం ఫోకస్ పెట్టుకొని అవతలోళ్ళు తిన్నారా, పడుకున్నారా, ఏం బట్టలేసుకుని చెత్తంతా తీసేస్తే అంతర్ముఖులవుతాం కాబట్టి మన జీవితంలో సంఘటనలు మనకే కనిపిస్తాయి కాబట్టి సమయానికన్నా ముందు గనక మీరు చేస్తే మీరు ఓడిపోరు అని చెప్పారు బాబా. సో, దాని గురించి మనం చాలా విస్తారంగా డీటెయిల్‌గా చెప్పుకున్నాం. సో, ఆ పాయింట్ ఎప్పటికీ గుర్తుండాలి. అలా కాకుండా సమయం వచ్చాక చూసుకుంటాము అనంటే ఇంక వాళ్ళని ఏమంటారు అని అంటున్నాడు బాబా. వర్తమాన సంఘటన అయితే చాలా బలహీనంగా ఉంది. ఎక్కువ మంది బలహీనంగా ఉన్నారు. మంచిది అయినా కానీ జరిగిపోయిందేదో జరిగిపోయింది అంటున్నాడు. అంటే ఇప్పటికి అయిపోయిందేదో అయిపోయింది. ఇప్పటి నుండి మిమ్మల్ని మీరు పరివర్తన చేసుకోండి. ఇప్పుడు ఇంకా సమయం ఉంది కానీ చాలా తక్కువ ఉంది. ఇప్పుడైతే వాగ్దాదా మరియు సహయోగి శ్రేష్ఠాత్మలు పురుషార్థి ఆత్మలైన మీకు 1కి 1000 రెట్లు సహయోగం ఇచ్చి, తోడు ఇచ్చి, స్నేహం ఇచ్చి మరియు సంబంధం రూపంలో బలం నింపి ముందుకు తీసుకువెళ్తున్నారు. అంటే ఇప్పుడు మీకు ఇన్ని బెనిఫిట్లు ఉన్నాయంటున్నాడు. సో ఇప్పుడున్న బెనిఫిట్స్ ఏమున్నాయి ఇక్కడ? బాప్దాదా మరియు సహయోగి శ్రేష్ఠాత్మలు మీకు 1000 రెట్లు సహయోగం ఇస్తున్నారు. తోడుగా ఉన్నారు, స్నేహం ఇస్తున్నారు, సంబంధం రూపంలో బలం నింపి ముందుకు తీసుకువెళ్తున్నారు. కానీ కొంచెం సమయం తరువాత ఇవన్నీ అనగా ఈ సహాయం లభించడం కూడా ఆగిపోతుంది. అందువలన ఇప్పుడే మీరు ఏది తీసుకోవాలంటే అది తీసుకోవచ్చు. ఆ తర్వాత తండ్రి రూపం యొక్క స్నేహం మారిపోయి ఉన్నత న్యాయాధికారి రూపంలోకి బాబా వచ్చేస్తారు. న్యాయాధికారి ముందు ఎవరు ఎంత స్నేహ సంబంధీకులు అయినా నియమం అంటే నియమమే. సో, న్యాయాధికారి అంటే జడ్జి ఏం జేస్తాడు? ఈరోజు ఏమైనా కేసులు కోర్టుకొచ్చినప్పుడు
కంప్లైనెంట్, అక్యూజ్డ్ అంటే ఫిర్యాదుదారుడు, ముద్దాయి ఇద్దరు ఉంటారు. ఉన్నప్పుడు జడ్జి ఏం చేస్తాడు? కేసును మొత్తం పరిశీలించి న్యాయం చేస్తాడు. న్యాయం అంటే ఏంటి? ఈక్వాలిటీ, సమానత్వం. ఈ సమాజంలో, ఈ సృష్టిలో సమానత్వంతో బ్రతికే హక్కు అందరికీ ఉంది. భారతదేశం యొక్క చట్టాలు, భగవంతుని చట్టాలు 2 సమానత్వాన్ని ఇస్తున్నాయి. మరి చట్టాలు సమానత్వాన్ని ఇచ్చిన తర్వాత ఎందుకు కోర్టుకెళ్లాల్సొస్తోంది? ఎందుకు ఇప్పుడు ఈ విషయానికొచ్చే స్థూలమైన కోర్టులకు ఎందుకెళ్తున్నాం అక్కడ? ఎందుకంటే సమాజంలో సమానత్వం లేకుండా బలవంతులు బలహీనులను దోచుకుంటున్నారు. స్వేచ్ఛగా సమానత్వంతో బ్రతికే హక్కులు ఇవ్వటం లేదు గాబట్టి, మన హక్కుల్ని కాలరాస్తున్నారు గాబట్టి కోర్టుకెళ్తున్నాం. మాకు న్యాయం చెయ్యండి. అంటే మాకు సమానత్వం ఇవ్వండి. స్వేచ్ఛగా బ్రతికే హక్కు ఇవ్వమని చెప్పి. సో, అదే విధంగా ఇక్కడ గూడా ఏమవుతది అనంటే, భగవంతుడు న్యాయాధికారిగా కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు ఈరోజు మనం చేసిన తప్పులన్నిటికి మనం వకాల్తా పుచ్చుకొని మాట్లాడతాం. బాబా నాకు కోపమొచ్చిందంటే వాళ్ళు తెప్పిచ్చారు. సో, ఈ రకంగా మనం వకాల్తా పుచ్చుకొని మాట్లాడినప్పుడు న్యాయాధికారిగా, జడ్జిగా ఆయన అసలు మనం చేసింది రైటా? రాంగా? జడ్జి ఏం చేస్తాడు? పరిశీలించి ఎవరిది రైటు, ఎవరిది రాంగ్ అని చెప్పి శిక్ష వేస్తాడు. ఇక్కడ బాబా అదే పని చేస్తాడు. సో, ప్రస్తుతం ఏం చేస్తున్నాడాయన? ప్రస్తుతానికి శక్తి ఇస్తున్నాడు, బలాన్ని ఇస్తున్నాడు. మనం తప్పులు చేస్తున్నామని తెలుసు. కానీ రాబోయే రోజుల్లో ఆ పరిస్థితి గూడా ఉండదు. అప్పుడు ఉన్నత న్యాయాధికారి ముందుంటే, న్యాయాధికారి ముందు ఎవరు ఎంత స్నేహ సంబంధీకులైనా నియమం అంటే నియమమే అంటున్నారు. సో, ఇది 73 మురళి అంటే బాబా ఇంకెప్పుడో అనుకోవద్దు. ఒకప్పుడు ఆ రకంగా జ్ఞానం తెలీదు గాబట్టి చెప్తే పోయారు. ఇప్పుడు ఆల్‌మోస్ట్ బాబా వచ్చి 80 సంవత్సరాలుగా ఎక్కువైపోయింది. సో, ఇప్పుడు మీరు గమనించి చూస్తే చాలా మందికి శిక్షలు పడిపోతూ ఉన్నాయి. మీకు అందుకే తాడిపత్రి సెంటర్ అక్కయ్య పద్మక్క ఎగ్జాంపుల్ ఇచ్చింది. ఎళ్లి కోర్ట్‌లో కేసు బుక్ అయ్యి కోర్ట్‌లో నిలబడింది అనంటే శిక్ష పడిపోయింది. సో, న్యాయాధికారిగా ఆయన శిక్ష అక్కడ వేసేసాడు. సో, ఈరోజు ఎంతో మందికి ఇంత చేసినా గాని రోగాలొచ్చేస్తున్నాయి, పెడుతున్నారు. ఇప్పుడు మన రమణి అక్కయ్య తిట్టేటప్పుడు ఏమంది మాటలో ఏమంది? "నువ్వు చిత్తూరుకొస్తే నేను కేసు పెట్టేస్తాను" అంది. సో, పోలీస్ కేస్ పెట్టేస్తానంటుంది. ఎందుకెళ్తున్నాం చిత్తూరుకి? బాబా జ్ఞానాన్ని తెలియచేయడానికి. అంటే ఈరోజు బాబా ఆజ్ఞను పాటిస్తాను అని చెప్తే పోలీస్ కేసులు పెట్టేస్తా అంటుంది. రికార్డ్ అయిపోయింది. సో, బాబా ఇప్పుడు మీరు ఏ కర్మ చేస్తారో దానికి ప్రత్యక్ష ఫలం, భవిష్య ఫలం 2 ఇస్తానంటాడు. సో, ప్రత్యక్ష ఫలం కింద ఏమవుతది? రాబోయే రోజుల్లో రమణి అక్కయ్య మీదనే కేసులు బుక్ అయితాయి. లేదా వీళ్ళే వెళ్లి పోలీస్ స్టేషన్‌లలో సరెండర్ అవుతారు. అంటే అలాంటి పరిస్థితులొస్తాయి. సో, అప్పుడు వాళ్ళంతట వాళ్ళే వచ్చేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళు ఏ తప్పులు చేస్తున్నారా అన్నది చట్ట ప్రకారంగా కొన్ని రుజువు చేయలేకపోతాం గానీ, ఈ రోజు మేము చూస్తున్న ప్రతి సెంటర్‌కి ఎక్కడ ఎవరు బాబా జ్ఞానాన్ని బయటికి తెస్తామన్నా గాని, మేము కేసులు పెట్టేస్తాం అంటున్నారు. సో, రికార్డ్ అయిపోయింది. సో, ఆ పాపం ఏమవుతది? వీళ్ళ దీనికే వచ్చేస్తది. సో, ఇప్పుడు తాడిపత్రి పద్మక్కయ్య కూడా ఇలాగే బెదిరించుకొని బతికేది. ఎవరేమన్నా మాట్లాడితే మేము కేసులు పెట్టేస్తాం. సో, ఒక పరిస్థితొచ్చింది. ఏమైంది? తన మీదే కేసులు బుక్ అయింది. అదే వైట్ చీర కట్టుకొని ఎళ్లి కోర్ట్‌లో నిల్చుంది. రౌడీలు ఇలాంటి వాళ్ళు కోర్ట్‌కెళ్తే ఏం చేస్తారంటే అదేదో పెద్ద అచీవ్‌మెంట్ కింద పోతారు. ఈ జైళ్ళకి మీరు జైళ్ళ దగ్గర కూడా చూస్తుంటారు. జైలు నుంచి బయటికి రాగానే పూలదండలేసేసి, జై జైకారాలు చేసేసి, ఊరేగింపులు చేసేసి, హంగామా చేసేస్తూ ఉంటారు. అది వాళ్ళకి సూట్ అవుతది. మనకు సూట్ అవుతదా? సో, ఈరోజు కొంతమందికి కొన్ని అచీవ్‌మెంట్‌లు అవుతది గానీ, మనం నడిపే జీవితానికి అలాంటివసలు తలెత్తుకోలేము. ఇంక పరువు పోయిందంటే ఇంక జీవితం మన అస్తిత్వాన్ని చంపేసుకున్నాము, చేశామనంటే ఇంక తలెత్తుకొని బతకలేమసలు. సో, ఈరోజు శిక్ష పడిపోయింది ఆ రకంగా. ఈరోజు మాట్లాడితే కేసులు పెట్టేస్తాం అని అంటున్నారు. సో, కేసులు పెట్టేస్తామన్నప్పుడు మనమేం జేయాలి? అపకారికి ఉపకారం చెయ్యాలి. డ్రామాల రికార్డింగ్ నడుస్తోంది. రికార్డింగ్ నడిచేటప్పుడు బాబా అపకారికి ఉపకారం. అందుకే ఆ 3 మురళీలు ముందే కవర్ చేసేసాను నేను. సో, అపకారికి ఉపకారం చెయ్యాలి. అంటే ఇప్పుడు ఏం చేయాలి రమణి అక్కయ్యకి? శక్తినివ్వాలి. మనం కూర్చోబెట్టి అందరూ అన్నట్టు వెళ్లి అక్కతోటి కూర్చొని మాట్లాడుకుని ఏదో కాంప్రమైజ్ అవ్వాలి, చెయ్యాలంటే అక్కడ మాట్లాడనిస్తారా? వింటారా? అరుపులు, కేకలు, పెడబొబ్బలు ఇవే నడుస్తుంటాయి. అసలు నోరే ఇప్పనివ్వరు వాళ్ళు. ఇంకా అప్పుడు పోయి మనం కూర్చుని రాజీకి కూర్చుంటాం ఏం మాట అసలు బాబానే కేర్ చేయనప్పుడు మనం లెక్కకొస్తామా? ఆయననే చిన్న బల్బుని చేసి పడేశారు.
ఆయన ఏది చెప్తే దానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు. ఇంకా ఆయననే ఓవర్‌టేక్ చేద్దాం అనుకుంటున్నారు. ఇంకా ఆయన కన్నా 2 స్టెప్పులు మేమే అనుకుంటున్నారు. అటువంటి వాళ్ళతోటి పోయి కూర్చొని, అమ్మ ఇది జ్ఞానము, నువ్వు ఇలా చేస్తే ఇలా అవుతదని చెప్తే వింటారా? ఆయన మాట ఆయన మౌంట్ అబూకి పిలిచి, వాళ్ళకి శక్తినిచ్చి, జ్ఞానాన్నిచ్చి, ఇన్ని చేస్తేనే ఇట్లుంది పరిస్థితి. నాకదే అనిపిస్తది. కొంతమంది ఇలాంటి సలహాలు ఇస్తున్నారంటే, ఆమైనా అసలు వాడుతున్నారా బుద్ధి అనిపిస్తది. వీళ్ళంతా 35 సంవత్సరాల జ్ఞానంలోకొచ్చి మౌంట్ అబూకి వెళ్లి ఆయన ఎదురుగా కూర్చుని, ఆయన శక్తి ఇస్తున్నాడు, జ్ఞానం ఇస్తున్నాడు, నచ్చచెప్తున్నాడు. అన్ని చెప్తున్న మాట వినని వాళ్ళు, నేను బాబా కన్నా పెద్ద పోటు టైపా ఏంటి మనం చెప్పగానే ఆళ్ళినేయడానికి? సో ఇవన్నీ ఏంటంటే పుస్తకాలు తెరిచి చూసే విషయాలు గాదు. కామన్ సెన్స్ ఇష్యూస్. వెళ్లి మాట్లాడుకోవాలి. సమస్యొస్తుంటే కూర్చొని మాట్లాడుకోవాలంట. ఆయన కూర్చునే చెప్పాడు గదా! మౌంట్ అబూలో. కూర్చునే తీరిగ్గా అన్ని ఫెసిలిటీస్ పెట్టి ఇది రైటు, అది రాంగు అని చెప్తున్నాడు. ఇంక ఆయన మాటకే ఇది లేనప్పుడు మనం కూర్చొని అమ్మ, రమణమ్మ ఇది రైటు, ఇది రాంగ్ అంటే వింటుందా? చట్టం తన పని తను చేసుకొని పోతదంటారు చూసారా? ఇక్కడ బాబా అదే అంటున్నారు. రాబోయే రోజుల్లో న్యాయాధికారిగా ఉంటాను అనేసి. సో, అప్పుడు ఇంకా ఈ లెక్కాచారాలు ఇవన్నీ తీసినప్పుడు ఎవరెవరు ఏదైతే చేస్తారో దానికి తగ్గట్టు ఆ శిక్షలు. అంటే ఈ రోజు రమణక్క ఏం చేసుకుంది? తన శిక్షను తనే ఖరారు చేసేసుకుంది. ఈ రోజు భగవంతుని గురించి ఎవరైనా చెప్తామంటే మేము కేసులు పెట్టేస్తామంటున్నారు. సో, దృష్టి ద్వారా సృష్టి రికార్డింగ్‌లోకొచ్చేసింది. సో, రేపు అదే శిక్ష తనకొస్తది. తన మీద తన కేసులొచ్చేస్తాయి. పోతారు లేదా ఈళ్ళెళ్ళి కమిట్ అయిపోతారక్కడ. ఆ రోజులు కూడా రాబోతున్నాయి. అప్పుడు ఈ ఫాలోవర్స్ ఏం జేస్తారంటే, అసలు మేము సెంటర్‌కే పోమసలు. ఎప్పుడన్నా అట్లా పిలిస్తే రాఖీ కట్టించుకోనికి రమ్మంటే పోయినాం గానీ, అసలు మేమసలు పోనే పోమని చెప్పి మాట తిప్పేస్తాం. ఇప్పుడు ఎవరైతే మాకు సెంటర్ కనెక్షన్ ఉంది, మౌంట్ అబూ కనెక్షన్ ఉందని జెప్పి, గంటాపదంగా మాట్లాడుతున్నారు గదా! ఈ కనెక్షన్స్ అంతా ఆ రోజు ఏం చేస్తది, మేమసలు పోనే పోమసలు. మాకసలు తెలవనే తెలవదు. అక్క రమ్మంటే ఎప్పుడన్నా అట్లా పోయేసొస్తాం ఆమె రమ్మన్నదని జెప్పి గాని మేమసలు పోమని జెప్పి, అప్పుడు ఫాలోవర్స్ ఒక యూ టర్న్ తీసుకుంటారు. సో, అందుకే మేము ఎవరు ఎంత వ్యతిరేకించినా గాని స్థిరంగా కూర్చొని ఉండడానికి కారణం అదే. మురళీలో ఇవన్నీ విషయాలు చెప్పేసాడాయన. రాబోయే రోజులు ఎలా ఉంటాయి అని చెప్పేసి. సో, మన ఫోకస్ అంతా దేని మీద ఉండాలిప్పుడు? మన వాయుమండలము, మన వృత్తి, మన వాణి. మన రికార్డింగ్ ప్రాపర్‌గా ఉందా చూసుకోవాలి. అవతల వాళ్ళు అపకారులైనా కానీ, మనం ఉపకారం చేస్తే ఆయన పుణ్యం ఇస్తా అంటున్నాడు. సో, మనం చేసేది చేసుకుంటూ పోవాలి. సో, అపకారులకు ఉపకారం చేసేటప్పుడు ఏమైతది? వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇస్తారా అంటే ఇవ్వరు. సో, ఎవరి దగ్గరో రెస్పెక్ట్ యాచించాల్సినంత అవసరం మనకి లేదు. సో, ఇప్పుడు రమణక్కయ్య తోటి మనకు మాటలేమి లేవు కాబట్టి, ఖచ్చితంగా తనకి శక్తి ఇస్తాము. ఆ తర్వాత వరదానాలిచ్చి శక్తిని నింపుతూ ఉంటాం. సపోజ్ వాళ్ళతోటి మాట్లాడే టర్మ్స్ ఉన్నాయి అనుకోండి. మాట్లాడే టర్మ్స్ ఉంటే రివైవ్ చేసుకుంటాం. అలా కాదని సందర్భానికి తగ్గట్టు పరిస్థితులు చూసి వాళ్ళకి ఫస్ట్ గౌరవం ఇచ్చి, ఆ తర్వాత మంచేదో, చెడేదో చెప్తూ పోతాం. సో, ఇది నెక్స్ట్ స్టేజ్ అపకారికి ఉపకారం. ఆ తర్వాత నెక్స్ట్ ఏం జేయాలి? సంగమయుగి డిగ్రీ. ఏం జెప్పారు బాబా అక్కడ? శంకరుడి పాత్ర పోషించమని జెప్పాడు. జ్ఞాననేత్రాన్ని ఓపెన్ చేయమన్నారు. శక్తి స్వరూపం చేయమన్నారు. సో, ఇవన్నీ ఇప్పుడేంటంటే, మన రికార్డింగ్‌లోకొచ్చేసేయాలి ఆత్మలోకి. అవి వస్తేనే కల్పమంతా మనం దేనికి అంటే ఒక వివక్షకు గురి అవ్వడం కానీ, లేదా బలవంతుడు మనల్ని దోచుకోవడం గాని ఇవి జరగకుండుంటాయి. ఇప్పుడు బలవంతులు మనని బలహీనం చేసి మనం దోచుకుంటూ పోతూ ఉంటే, అదే రికార్డింగ్‌లోకొస్తే కల్పంలో మళ్ళీ ద బ వే దే వేరే దేశస్తులు గాని, రాజులు గాని దోచుకోనికొస్తే, మనం దోచుకోవడానికి రెడీ అయిపోతాం. ఎందుకు బలహీనంగా ఉన్నాం కాబట్టి. ఈరోజు ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు మనం తీసుకున్న రమణి అక్క ఎంతో మంది మీద దౌర్జన్యాలు చేస్తుంది. ఇదేమి ఇప్పుడు నా ఒక్కదాని కోసం ఫోను చేసింది గాదు. అక్కడ ఫోను చేసి చెప్తే బోలెడంత మంది చెప్తారు. సో, ఒక వాళ్ళకున్న దీనితోటి ఆ బలాన్ని యూజ్ చేసినప్పుడు, బలహీనుల మీద చూపిస్తున్నప్పుడు, బలహీనులు నోరిప్పటం లేదు. మాకు శక్తి లేదంటున్నారు. మరి శక్తి లేదంటే రోజు కూర్చొని అమృతవేళ ఏం చేస్తున్నారు? ఇప్పుడు వీళ్ళు చేసే దౌర్జన్యాలంతే బయట సమాజం మీద ఏం చేయరు. ఎవరైతే సెంటర్‌కొస్తారో బాబా పిల్లలని చెప్పుకుంటున్నారో వాళ్ళ మీదనే చేస్తారు. మరి చేసినప్పుడు ఎవరైతే ఈ రకంగా దౌర్జన్యాలకు ఇదవుతున్నారో వీళ్ళ జీవన విధానం చూస్తే మళ్ళీ పొద్దున్న లేసి అమృతవేళ చేస్తారు. మళ్ళీ మురళి చదివేస్తారు. మళ్ళీ వైట్ డ్రెస్సులు, భోగులు, బ్రహ్మభోజనాలు అన్నీ అవే మరి ఇన్ని చేసినా ఎందుకు శక్తి రాలేదు మరి? ఈరోజు బలవంతుడు బలహీనుడిని దోచుకుంటుంటే, దౌర్జన్యాలు చేస్తుంటే, ఎక్స్‌ప్లాయిటేషన్ చేస్తుంటే,
మరి ఇన్ని అమృత వేళలు చేసి, ఇన్ని భోగులు తిని, బ్రహ్మ భోజనాలు తిని, సంవత్సరం సంవత్సరం మౌంట్ అబూకెళ్ళి, నువ్వు వాక్యానికి ముందు బాబా పెట్టి, తర్వాత బాబా పెట్టి, పోనీ ఇంత చేశాక మేము బాబాకు చెప్పేసామంటే, మరి అట్లా చూసుకున్నా ఏం అవ్వట్లేదు కదా! ఎంతో మంది రమణక్కయ్య గురించి చెప్పారు బాబాకి. నాకు కూడా సలహా ఇచ్చారు. మీరెందుకు ఇవన్నీ చేశారు? బాబాకి చెప్పేసింటే అయిపోయేదని. నాకన్నా ముందు ఎంతో మంది చెప్పిర్రు. మరి అప్పుడు ఏం చేయలేదు కదా ఆయన. మరి నాకన్నా ముందు ఎంతో మంది ఆమె మీద ఫిర్యాదులు తీసుకొని పోయినప్పుడు, ఏం చేయలేదు కదా మరి బాబా. ఎందుకు చేయలేదు? ఆల్రెడీ మనకు పాఠాలిచ్చాడిక్కడ. అపకారికి ఉపకారం చెయ్యండి. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇలాంటి వాళ్ళు బలహీనులని దోచుకోకుండా ఉండాలంటే, ఎక్స్‌ప్లాయిట్ చేయకుండా ఉండాలంటే రమణి ఇలాంటోళ్ళని ఆపాలి. సంకల్ప శక్తితో ఆపాలి. స్థూలంగా గూడా ఇలాంటి వాళ్ళని ఎక్స్‌పోజ్ చేయాలి. వీళ్ళ యొక్క దౌర్జన్యాలను ఆపాలి. అప్పుడు బలహీనులు రక్షింపబడతారు. అంతే తప్పితే బాబా చూసుకుంటే తప్పులన్నీ మనం చేస్తూ, బాబా చూసుకుంటాడంటే బాబా జ్ఞానాన్నిస్తాడు, శక్తినిస్తాడు. సో, ఈరోజు ఇలాంటి పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలని జ్ఞానాన్నిచ్చాడు నాకు. శక్తినిచ్చాడు. ఇచ్చినప్పుడు ఏమవుతది? అది ఫస్ట్ నన్ను నేను కాపాడుకుంటాను. ఆ తర్వాత ఇలాంటి దౌర్జన్యాలు ఆపినప్పుడు, ఇప్పుడు ఈ మురళీల క్వెషన్ అడిగినట్టు నిర్బలులకు బలాన్నిచ్చారా? నిస్సహాయులకు సహాయం చేశారా? నిర్భాగ్యుల భాగ్యాన్ని ఇవన్నీ అప్పుడు తీసి దాన్ని బట్టి మార్కులేసి, ఆ మార్కులన్నీ టోటల్ కొట్టి ఫైనల్‌గా నంబర్ వైస్ పెట్టినప్పుడు ఎవరైతే ఈరోజు ఆ రకంగా పురుషార్థం చేస్తారో వాళ్ళే కల్పమంతా సుఖపడతారు. ఎవరైతే మేము బాబాకి చెప్పేసాము, బాబా చూసుకుంటాడు అనంటే, ఇప్పుడు ఆమె జ్ఞానంలోకొచ్చి 30, 35 ఏళ్లయింది. రోజు రోజుకి దౌర్జన్యాలు పెరుగుతున్నాయే తప్పితే ఎక్కడ తగ్గుతున్నాయి? ఈ రోజు కొద్దిమంది ప్రత్యేకంగా వీళ్ళు చేసే దౌర్జన్యాల మీద ఫోకస్ పెట్టి, భక్తులు ఛానెల్‌లు పెట్టి, ఈ రకంగా వీళ్ళు చేస్తున్నారని ఇంతమంది గట్టిగా కృషి చేస్తే, ఇప్పుడు చాలా మటుకు దౌర్జన్యాలు ఆగాయి. సో, మరి వీళ్ళందరికీ ఇప్పుడు బ్రహ్మకుమారిల దౌర్జన్యాలు ఆపిన వాళ్ళకి మార్కులు పడతాయా? లేకపోతే ఏమైనా పాపం వస్తదా? మెసేజ్ పెట్టండి. మీ అండర్‌స్టాండింగ్ ఎంతవరకు ఉందో చూద్దాం. ఈ రోజు ఈ రకం మీకు ఎగ్జాంపుల్‌కి రమణి అక్కయ్యని ఇచ్చాను గాని ఎంతో మంది దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు. మరి ఆ దౌర్జన్యాలు ఆపినందుకు పుణ్యం వస్తదా? పాపం వస్తదా? బ్రహ్మకుమారిల దౌర్జన్యాలు ఆపినందుకు పుణ్యం వస్తదా? పాపం వస్తదా? ఆన్సర్ అందరూ పుణ్యం వస్తదని పెట్టారు. మరి ఇలా రకంగా మీరు ఎంత పుణ్యం సంపాదించుకున్నారు? ఒక అంచనా వేసుకోండి ఈ పాయింట్ మీద. ఎందుకంటే నిర్బలులకు బలాన్ని ఇచ్చారా అన్నదే ఈ మురళిలో మొట్టమొదటి ప్రశ్న ఆయన అడిగింది. పేజ్ నంబర్ 47లో. సో, ఈరోజు ఎంతో మంది బలైపోతున్నారు దౌర్జన్యాలకి. నిర్బలులైపోయారు. ఏం చేయలేమంటున్నారు. మరి అలాంటి నిర్బలులకు మీరేమైనా బలాన్నిచ్చారా? సో, ఇప్పుడు ఆ ప్రశ్నకి ఇంకా సమాధానాలు ఆపేసి, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఎంతమందికి మీరు బలాన్నిచ్చారు? అంటే ప్రశ్న ఏంటి అనంటే, మీరింతకు బలాన్ని ఇచ్చారా? ఇవ్వలేదా? యెస్సా? నోవా? ట్రై చేస్తున్నాం అనొద్దు. యెస్సా? నోవా? అని జెప్పాలి. ఎందుకంటే క్లారిటీ ఉండాలి. సో, నిర్బలులకు బలాన్ని ఇస్తున్నామని యెస్ అని గూడా ఆన్సర్ పెడుతున్నారు. ఇప్పుడు అర్థమైంది ఎందుకు పెట్టినానంటే, ఆ పని చేసేవాళ్ళు చాలా మందున్నారు. అందరూ ఎట్లా ఆలోచిస్తున్నారంటే, ఎవరు ఏం జేయట్లేదు, ఎవరు ఏం జేయట్లేదు అంటున్నారు. ఎవరు ఏం చెయ్యందే ఆళ్ళ దౌర్జన్యాలాగాయా? ఒకప్పుడు మేము 10 సంవత్సరాల క్రితం వచ్చిన దానికి ఇప్పటికి చూస్తే చాలా మార్పొచ్చింది. చాలా మందిలో జ్ఞాననేత్రం ఓపెన్ అయింది. యాక్చువల్‌గా తగ్గుతున్నాయి. చాలా మంది చేస్తున్నారు. మన గ్రూప్‌లోనే మనము సెంటర్‌లలో శక్తి నింపండి అని చెప్తున్నాం. ఎంతో మంది నింపుతున్నారు. సో, అప్పుడేమవుతది వీళ్ళ శక్తి నింపుతూ ఉన్నప్పుడు ఏమవుతదంటే వీళ్ళు శాంతిని అనుభవం చేసినప్పుడు దౌర్జన్యాలు ఆగుతాయి. ఎంత పుణ్యం వస్తదో చూసుకోండి. అసలు పుణ్యం సంపాదించే మార్గాలు ఇంట్లో కూర్చునే సంపాదించే మార్గాలన్నీ మీకు చెప్పేసాను. మన సమర్థ సంకల్పాల ఖజానా గ్రూప్ ఏదైతే ఉందో అందులో మొత్తం సంకల్పాలు యేసేసాం. ఎక్కడెక్కడ మీరు శక్తినివ్వచ్చు. అదంతా వచ్చి మీ ఖాతాలో. ఇప్పుడు రమణి అక్కయ్యకి శక్తి ఇస్తే
శాంతిని ఇస్తే ఆమె ఇలా అరుస్తదా? అరవదు కదా! సో అందరూ ఏం చేస్తున్నారు? అక్కయ్యకి కోపం ఎక్కువ, కోపం ఎక్కువ, కోపం ఎక్కువ అంటే కోపం ఎక్కువైపోతోంది. సో అందుకే మీకు గ్రూప్‌లో ప్రత్యేకించి ఆయన ఎక్కడెక్కడ సెంటర్‌ల గురించి చెప్పాడు అన్నది డేట్‌లతో సహా, పేజీ నంబర్‌లతో సహా ఇచ్చి సెంటర్‌లలో శక్తి నింపమనం. ఎందుకు సెంటర్‌లో నింపాలి? ఆధారమూర్తులు కాబట్టి. సో మనము ఉద్ధారమూర్తుల పాత్రలోకొచ్చామా? సంగమ యుగంలో గనక మనం ఉద్ధారమూర్తులమైతే అందరి నిర్భరులకంత బలాన్నిచ్చి, దౌర్జన్యాలు గనక ఆపితే కల్పమంతా మన పట్ల దౌర్జన్యాలు జరగవు. ఎవరైనా చేసినా కానీ, మనం వెంటనే దాన్ని పరిష్కరించుకుని, మనది మనం పరిష్కరించుకోవడమే కాకుండా ఇంకా నలుగురికి మార్గదర్శకులవుతారు. సో అప్పుడేమవుతది? ఆ సమాజం వచ్చిన ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి రాజారాం మోహన్ రాయ్‌ని తీసుకుందాం. వితంతు వివాహాల గురించి చేశారు. మనం ఆల్రెడీ 'వాటర్' సినిమా యేసుకొని గూడా చూసాం. సో ఒక సమాజంలో వితంతువుల పట్ల వివక్ష అన్నది నడుస్తున్నప్పుడు ఎంతో మంది సఫర్ అయ్యారు. రాజారాం మోహన్ రాయ్‌ని తీసుకుంటే అది ఆయన ఇంటి సమస్య కాదు. కానీ అయినా పరిష్కరించాడు. అంటే ఏంటి? అలా పురుషార్థం చేసిన వాళ్ళు సమాజము ఎంత దిగే కలలోకొచ్చినా వీళ్ళు బలి కాకుండా ఉంటారు. పాయింట్ అర్థమైతుందా? సంగమంలో గనక మనం దౌర్జన్యాలను సహించకుండా ఇప్పుడు అందరూ ఏమంటే మేము ఎవరిని దుఃఖం ఇవ్వట్లేదు, దుఃఖం తీసుకోవట్లేదు. ఇంతవరకే ఉన్నారు. ఇంకా ముందుకెళ్ళాలి. అపకారికి ఉపకారం చెయ్యాలి. ప్లస్ శక్తి స్వరూపాలు అవ్వాలి. మూడవ నేత్రాన్ని ఓపెన్ చేయాలి. సో ఇప్పుడు గనక మనం దౌర్జన్యాలను సహించకుండా దౌర్జన్యం చేసే వాళ్ళకి శక్తినిచ్చి వాళ్ళ దౌర్జన్యాన్ని సమాప్తి చేస్తే అప్పుడు కరెక్ట్ రికార్డింగ్ నడుస్తది. అంటే రమణి అక్కయ్యకు శక్తినివ్వాలంటే అపకారికి ఉపకారం చెయ్యాలి. ఆ తర్వాత సంగమయుగి డిగ్రీ మురళిలో చెప్పినట్టు శక్తి రూపాలు అవ్వాలి. వికర్మలను వినాశనం చెయ్యాలి. శంకరుడిలాగా మూడవ నేత్రాన్ని ఓపెన్ చేయాలంటే ఫర్దర్‌గా రమణి యొక్క దౌర్జన్యాలు చెయ్యకుండా ఆపాలి. ఇది గనక చేస్తే కరెక్ట్‌గా రికార్డ్ అవుతది. నేను చెప్పింది రైటా? రాంగా? హ్మ్. కాదు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే జ్ఞాన చర్చ పెట్టుకుందాం. ఎందుకంటే చెయ్యాల్సిన విషయమే ఇది. ఈ జూమ్ ద్వారా ఎందుకు చెప్తున్నాము? మీరు ఇంటరాక్ట్ అవ్వడానికి, వీలవ్వడానికి. సో, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు ఈ మురళి ఉన్న వాళ్ళందరూ రాసి పెట్టుకోవడం గాని, నా వాట్సాప్‌కు పంపడం గాని చెయ్యండి. మెసేజ్ గాని, వాయిస్ రికార్డింగ్ గాని. ఎందుకంటే రాజకుటుంబాల్లోకి వెళ్ళాలి అంటే, బ్రహ్మబాబా వంశంలోకెళ్ళాలి అనంటే, ఈరోజు చట్టం ఏంటో తెలియాలి. బలహీనుల్ని ఎలా కాపాడాలో తెలియాలి. రాజకుటుంబీకులు ఏం జేస్తారు? రాజ్యంలో ఉన్న ప్రజల్ని కాపాడతారు. అవునా? మరి అది ఎప్పుడు సాధ్యం? ఎప్పుడు అది ఇక్కడే మనం చెయ్యాలి. ఇక్కడ బలహీనుల్ని కాపాడిన వాళ్ళు అక్కడెళ్లి సింహాసనం మీద కూర్చుంటారు. ఇక్కడ బలహీనుల్ని కాపాడేది లేదు గదా! మనమే బలహీనులం అయిపోయి, మనమే వివక్షకు గురైపోయి, మనమే దౌర్జన్యాలు జరుగుతుంటే ఏం జేస్తాము? ఈ ప్రపంచమే అట్లుంది, బాబా జూసుకుంటాడు అనంటే ఎక్కడొస్తున్నాం మనము? అసలు కొంతమంది పురుషార్థాలు చూస్తుంటే అసలు మాకు గూడా అర్థం కాదు. రాజకుటుంబాల్లోకి రారనైతే ఎట్లాగో అర్థమవుతోంది గానీ, అసలు ఈళ్ళింతకు ప్రజలవుతారా? దాసదాసీలవుతారా? అని మాకు కన్‌ఫ్యూజన్ వచ్చేస్తుంది. మాటొకటుంటుంది, ఆలోచన ఒకటుంటుంది. మళ్ళీ ఇట్లాంటివి జరిగితే అది తప్పంటున్నారు. మళ్ళీ తప్పు జరిగేటోళ్ళకి సంయోగం ఇచ్చేస్తున్నారు. అంతా అసలు ఎట్లా అంటే అసలు మిక్స్డ్ రికార్డింగ్ అంతా కచ్చరా పిచ్చరా చేసేసుకుంటున్నారసలు. క్లారిటీనే రావట్లేదసలు. అది తప్పంటారు. మళ్ళీ పోయి తప్పు జరిగే దగ్గరే ఉంటారు. ఇది తప్పని మీకు తెలీదా అంటే తెలుసంటారు. మరి తెలిసెందుకు చేశారు? సరే ఇదంటే రమణి అక్కేది ఎక్స్‌ట్రీమ్ కేస్ అనుకోండి. ఇప్పుడు మౌంట్ ఆబూ నుంచి సూరజ్ భాయ్ వచ్చారు. తర్వాత మహారాష్ట్ర నుంచి సంతోషి బెనొచ్చి మేము బాబాని ప్రత్యక్షం చేస్తాము. మమ్మల్ని ఊరేగించండి అంటే ఒక రథం పెట్టి ఊరేగించేసారు ఆంధ్ర సైడు. అసలు ఏం చేసినట్టు దానికి? రికార్డింగ్ ఏం నడుపుతున్నాం మనము? బాబా ప్రత్యక్షతకు బాబా చెప్పిన విధి ఏంటి? మన యొక్క స్వరూపము, మన యొక్క ధారణ. కానీ ఎవరో సూరజ్ భాయ్ వచ్చి, ఎవరో సంతోషి బెన్ వచ్చేసి ఒక రథంని తయారు చేయండి అని చెప్పేస్తే దానికి ఒక డెకరేషన్ గాదు. దానికో డెకరేషన్ మళ్ళా ఆమె తెల్ల చీర కట్టుకుని, మళ్ళీ దాని మించి ఒక పట్టు వస్త్రం కట్టుకుని, ఒక కిరీటం పెట్టుకుని, పూలదండేసుకుని లక్షలు, లక్షలు ఖర్చు పెట్టారు.
సో లక్షలు లక్షలు ఖర్చు పెట్టేసి అది రైటా రాంగా అని అంటుంటారు. అడిగిన వాళ్ళు అదే అంటే ఇచ్చేసారా సంయోగం అని అంటే ఇచ్చేసారంట. మనస, వాచ, కర్మన అన్ని రకాలుగా ఇచ్చి పడేశారు. సో అక్కయ్య రథం మీద తిరుగుతారంట. అక్కయ్య రథం మీద తిరుగుతారంట. అక్కయ్య తిరుగుతారంట అంటే సంకల్పాలన్నీ అక్కయ్య మీదకెళ్ళిపోయినాయి. వాచ ద్వారా అక్కయ్య సంతోష్ బ్యాన్ వచ్చిందంటే మౌంట్ అబూ నుంచి వచ్చారంట. రథం వేసుకొని తిరుగుతారంట. ఉన్న వాణి అంతా వేస్ట్ పోయింది. ఇట్లాంటి మాటలకి. ఆ తర్వాత స్వరూపము. మన స్వరూపం ద్వారా ఏం చేసిందంటే, ఆ రథానికి వెనక, ముందు నడిచారు. ఏమైనా శివబాబాని ప్రత్యక్షం చేసి, శివబాబా ఊరేగింపుకి ఏమైనా వెనక, ముందు నడిపిస్తే అదొక అందము, అదో చందం గాని, ఎవరో ఇది సూరజ్ భాయ్ వస్తే, అదేంటి ఆయన అట్లా చేయడం రైటా అని మాలాంటోళ్ళని అడగడం. మేము ఒకటే సబ్జెక్ట్ తీసి చెప్తాం. త్యాగం భాగ్యం రికార్డ్ చేసాం చదువుకోండి అంట. త్యాగం భాగ్యం రికార్డ్ చేసాము చదువుకోండి అంటే మళ్ళీ నెక్స్ట్ క్వెషన్ వస్తది. అంటే సూరజ్ భాయ్‌కి త్యాగం భాగ్యం మురళీలు తెలీదా? సంతోషి భాయ్‌కి త్యాగం భాగ్యం మురళీలు తెలీదా? తెలుసు. తెలియకుండా ఎట్లుంటది? నిన్న మొన్న వచ్చిన నాకే తెలిసింది మురళీలు పట్టుకొని కూర్చొని చదువుతుంటే. నిన్నొచ్చిందాన్ని నాకే డౌట్‌లొచ్చి అడిగితే బాబాయ్ ఇగో నేను 7 డే కోర్స్ చెప్పానంటే మొత్తం అంతా తీసి చదివి రికార్డ్ చేసినప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన ఆళ్ళకి తెలీదా? ఇంక నేనన్న పుస్తకం చదివి తెలుసుకున్నాను. వాళ్ళు ఆ మురళీలు 80లలో చెప్పినప్పుడు 80లలో వీళ్ళు జ్ఞానంలోకొచ్చేసారు. సో వీళ్ళేం చేశారు? లైవ్‌గా విన్నారు. మౌంట్ అబూలో ఎప్పుడైతే మురళీలు చెప్తున్నారో 80లలో ఆ చెప్పేటప్పుడు ఆయన స్టేజ్ మీద ఉంటే వీళ్ళు ఎదురుంగా కూర్చుని ఇప్పుడు సూరజ్ భాయ్, సంతోష్ భాయ్ అంటే నాకు తెలిసి ఫస్ట్ రోలోనే కూర్చుని ఉంటారు. సో ఫస్ట్ రోలలో కూర్చుని మరి లైవ్‌గా ఇన్నారాళ్ళు. తెలియకుండా ఎట్లుంటది మరి? సో చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ, ఈ డ్రామా జ్ఞానం వచ్చేసరికి రికార్డింగ్‌లో మనం ఎంతమంది బలహీనులని మనము కాపాడామో, ఎంతమందికి మార్గదర్శకాన్ని చూపిచ్చామో, అది ఇంపార్టెంట్ ఇక్కడ రాజకుటుంబాల్లోకి రావాలంటే. ఎందుకంటే రాజకుటుంబీకులంతా ప్రజల్ని కాపాడుతారు. సో మనమేమైనా కాపాడుతున్నామా? లేకపోతే మనమే బలైపోతున్నామా? అన్నదే ఇక్కడ చెక్ చేసుకోవాలి డ్రామా పరంగా చూసుకుంటే. డ్రామా పరంగా అంటే రికార్డింగ్. ఆత్మలో జరుగుతున్న రికార్డింగ్. సో, కాబట్టి అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే, కొంచెం సమయం తర్వాత ఇవన్నీ అనగా ఈ సహాయం లభించడం కూడా ఆగిపోతుంది. అందువలనే ఇప్పుడే మీరు ఏది తీసుకోవాలంటే అది తీసుకోవచ్చు. ఆ తర్వాత తండ్రి రూపం యొక్క స్నేహం మారిపోయి ఉన్నత న్యాయాధికారి రూపంలోకి బాబా వచ్చేస్తారు. న్యాయాధికారి ముందు ఎవరు ఎంత స్నేహ సంబంధీకులు అయినా నియమం అంటే నియమం. ఎంత ఆయనకి వరుసకు మనం పిల్లలమై తండ్రైనా కానీ నియమం అన్నది అక్కడ ఇంకా ఇంప్లిమెంట్ చేసేస్తారు. ఇప్పుడు ప్రేమ యొక్క సమయం తరువాత నియమం యొక్క సమయం ఉంటుంది. ఆ సమయంలో సహాయం లభించదు అంటున్నారు. సో ఇప్పుడు మనం ఎన్ని తప్పులు చేసినా గాని ఆయన ప్రేమగా నచ్చచెప్తున్నారు. ఇదిగో ఇది తప్పు ఈ రకంగా చేసుకోండి. సో ప్రేమగానే చెప్తున్నాడు. చెప్పిన తర్వాత ఏమవుతది ఒక స్టేజ్‌లో ఇంకా నియమం నడుస్తూ ఉంటది. సో ఇప్పుడు మరి బాబా ప్రేమ నడుస్తుందా? నియమం నడుస్తోందా? సో ఇది 73 మురళి అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు అందరికి శిక్షలు పడిపోతుంటే ఆల్మోస్ట్ బ్రహ్మకుమారులు డౌన్ అయిపోతున్నారు. మీరంతా గమనిస్తూనే ఉన్నారు. ఒకప్పుడు వెలిగిన వెలుగు ఇప్పుడు లేదు. ఎందుకంటే మేము అప్పటి 10 ఏళ్ల నుంచి చూస్తున్నాం కాబట్టి నియమం నడుస్తోంది ఇప్పుడు. సద్గురు పాత్రలోకొచ్చేసాడాయన. సద్గురు పాత్రలో ఏమన్నాడంటే శిక్షణ ఇస్తాను, తర్వాత శిక్షలు గూడా వేస్తాను అని చెప్పాడు. మన లా మేకర్స్ మురళిలో ఆ మురళి గూడా మనం చెప్పేసుకున్నాం. లా మేకర్స్ మురళిలో ఏం చెప్పాడు? నేనిప్పుడు సద్గురు పాత్రలో ఉన్నాను అన్నాడు. మనకేంటంటే సద్గురు అంటే భోగులకి లింక్ పెట్టేసాం కాబట్టి ప్రస్తుత సమయం ఏంటా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వినాశనం స్టార్ట్ అయిపోయింది. బ్రహ్మబాబా ఉన్నప్పటి నుంచే సత్యుగి స్థాపన, వినాశనం ఇవన్నీ జరుగుతున్నాయి. అవి గూడా మనం చెప్పేసుకున్నాము. సో ఇప్పుడు ఆల్రెడీ బ్రహ్మకుమారిల డౌన్ ఫాల్ స్టార్ట్ అయిపోయింది. అందరి జ్ఞాన నేత్రం ఓపెన్ అయింది. వీళ్ళు చేసే మోసాలు బయట పడిపోయినాయి. జనాలు జాగ్రత్త పడిపోతున్నారు. చదువుకునే వాళ్ళు చదువుకుంటున్నారు. కొత్త వాళ్ళొచ్చి ఇంకా ఫాస్ట్‌గా ఎళ్తున్నారు. సో ఒకప్పటికి ఇప్పటికి చాలా మార్పొచ్చేసింది. అంటే ఏంటి? శిక్షలు గూడా పడిపోతున్నాయని అర్థం. సో సద్గురువుగా శిక్షణ ఇస్తాడు. అంటే ట్రైనింగ్ ఇస్తాడు. శిక్షలు గూడా వేస్తాడు. శిక్షలు ఎవరు వేస్తారు? న్యాయాధికారిగా. ఎవరెవరు ఈ తప్పులు చేస్తున్నారో న్యాయాధికారిగా పిల్లలు గదా! అని ఇప్పుడు పద్మక్క తీసే కేస్ బుక్ అయిపోయింది. అరెస్ట్ వారెంట్ వచ్చేసింది. అంతా వచ్చేసింది.
మరి వచ్చినప్పుడు ఆయన ఎందుకు ప్రేమ చూపించలేదు? ఎందుకు డ్రామా ఎండింగ్‌కి వస్తోంది కాబట్టి ఇంకా శిక్షలన్నీ పడిపోతూనే ఉంటాయి. సో, ఆ రకంగా ఒక్కొక్కరికి వాళ్ళు చేసుకున్న దాన్ని బట్టి న్యాయాధికారిగా శిక్షలు గూడా వేసేస్తూ ఉంటాడు. సో, ఇప్పుడు ప్రేమ యొక్క సమయం తర్వాత నియమం యొక్క సమయం ఉంటుంది. ఆ సమయంలో సహాయం లభించదు. ఇప్పుడు ప్రాప్తి యొక్క సమయం కొద్ది సమయం తర్వాత ప్రాప్తి సమయం బదులు పశ్చాత్తాప సమయం వస్తుంది. ఆ సమయంలో మేల్కొంటారా? అయినా కానీ బాప్దాదా పిల్లలందరికీ చెబుతున్నారు. కొద్ది సమయంలో చాలా సమయం యొక్క ప్రారబ్ధాన్ని తయారు చేసుకోండి. సమయం గురించి ఎదురు చూడటంలో నిర్లక్ష్యం అవ్వకండి. సో, ఇక్కడ ఆ పాయింటొచ్చింది గమనించారా? కొద్ది సమయంలో చాలా సమయం యొక్క ప్రారబ్ధాన్ని తయారు చేసుకోండి. అంటే ఈ చిన్న యుగంలో 5000 సంవత్సరాల రికార్డింగ్ నడుస్తోంది. ఈ పాయింట్ మిస్ అవ్వడం వల్ల చాలా మందికేమవుతదంటే స్వచింతన ఏంటి ఈ సంస్కారాలు నాలో ఉన్నాయా? నేనిలా ప్రవర్తిస్తున్నానా? మీరంటారు గదా! అక్కయ్య మీ అవతల వాళ్ళలో మీ కుటుంబ సభ్యులున్నారంటే అవి మీలో ఎక్కడో చోటుంటాయి అనంటే, మీరు సంగమంలో ఒక్క 10 నిమిషాలు ఆ రకంగా ఆలోచించి చేసినా కొన్ని సంవత్సరాలకు రికార్డింగ్ వచ్చేస్తుంది. సో, ఆ రకంగా గూడా చెక్ చేసుకొని, మరి ఏమేమి పరివర్తన చేసుకోవాలనుకుంటారో, మనకి ఏమేమి కావాలని అనుకుంటున్నామో దానికి తగ్గట్టు సంస్కారాలు, పుణ్యాన్ని జమ చేసుకోవాలి. తర్వాత మా యొక్క ప్రతి కర్మ 84 జన్మల యొక్క రికార్డింగ్ నింపుకోవడానికి ఆధారమని సదా గుర్తుపెట్టుకోండి. మీ వృత్తి, వాయుమండలం మరియు మీ వాణిని యథార్థ రూపంలో సెట్ చేసుకోండి. వారు కూడా వాతావరణాన్ని తయారు చేస్తారు. అదే విధంగా మీరు కూడా మీ వాతావరణాన్ని అంతర్ముఖత యొక్క శక్తితో శ్రేష్టంగా తయారు చేసుకోండి. వృత్తిని శ్రేష్టంగా మరియు వాణిని కూడా రాజయుక్తంగా, యుక్తియుక్తంగా తయారు చేసుకోండి. అప్పుడే ఈ ఫలితం మారుతుంది. మారుతుంది కదా! అంగీకారమేనా అంటున్నాడు. సో, అందరూ పుస్తకాలు ఉన్నవాళ్ళు మా యొక్క ప్రతి కర్మ 84 జన్మల యొక్క రికార్డింగ్ అని ఏదైతే ఉందో అక్కడి నుంచి ఈ ఫలితం మారుతుంది. మారుతుంది కదా! అంగీకారమేనా అంటున్నాడు. అక్కడ వరకు అండర్‌లైన్ చేయండి. ఇంక ఇప్పటి నుంచి ఎవరెవరైతే డ్రామా ఫిక్స్‌డ్ పాత్ర మారదంటే వాక్యాలు తీసి చూపిచ్చేసేయండి. ఎందుకంటే వాయుమండలాన్ని, వృత్తిని, వాణిని గనక మీరు మారిస్తే ఫలితం మారుతుంది అంటున్నాడు. సో, ఇదే మురళిలో స్టార్టింగ్‌లో ఏం జేస్తున్నాడు రికార్డింగ్ జేసేటప్పుడు బాబా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చేటప్పుడు ఏడుపు విచారమైన పాట పాడినప్పుడు, రికార్డింగ్ చేసేటప్పుడు ఈ 3 చూసుకుంటారు. సో, ఆ రకంగా చేసినప్పుడు రికార్డింగ్ జరుగుతది. ఆ తర్వాత ఏది మార్చాలనుకున్నా కానీ అంటే మనది ఆల్రెడీ ఇప్పుడు సంగమం నడుస్తోంది. మొత్తం రికార్డింగ్ అంతా వచ్చేసిందింకా. ఫ్రెష్ రికార్డింగ్ జరుగుతోంది వచ్చే కల్పానికి. జరిగేటప్పుడు ఇప్పుడు గనక మీరు మీ వాణిని, వాయుమండలాన్ని, వృత్తిని, వాణిని శ్రేష్టంగా ఉంటే ఫలితం మారుతుంది అంటున్నాడు. ఈ ఫలితం మారుతుందన్నది పుస్తకాలున్నోళ్ళందరూ మీ కళ్ళతో చూడండి. ఎందుకు అనంటే రేపు మళ్ళీ మీరు బయటకెళ్తే లేదు మళ్ళీ ఈగబోతే ఈగబోయిందంటే ఇది ఎగిరిపోతోంది. ఇవన్నీ యాక్చువల్‌గా ఫోటోలు తీసి పెట్టాము. ఇవన్నీ ఫోటోలు తీసి పెట్టిన తర్వాత గూడా అవి ఫిక్స్ అవ్వవన్నమాట వీళ్ళకి. ఈ సబ్జెక్ట్. ఈగ ఒకటి ఫిక్స్ అయిపోయి ఉంది అందరికి. మళ్ళీ బయటికి పోయినారు లేదు చెప్పేటప్పుడు కూడా ఏం చెప్తారంటే, బాబా చెప్పారు ఫలితం మారుతుందన్నారు. మంజులక్కయ్య చెప్పిందంటారు. బాబాని పక్కన జరుపుతారు. ఆ పక్కన జరిపేసరికి ఏమైపోతది? బాబాని పక్కన జరిపితే మంజులక్కయ్య దృష్టిలోకొచ్చేసరికి, లేదు లేదు అక్క చెప్పింది. ఇంక అటు బాబా పక్కన పోయి ఇటు అక్కలు, ఇటు మంజులక్కయ్యలు వచ్చేస్తుంటారు. మరి బాబాని ఎప్పుడు మధ్యలో పెడతారు? ప్రతిసారి చెప్తున్నాం. పుస్తకాలు తీయండి. తీసి మీ కళ్ళతో మీరు చూడండి. మీకు నిశ్చయం ఏర్పడతది. కళ్ళతో చూస్తే. నిశ్చయం ఏర్పడిన తర్వాత ప్రపంచమంతా ఒకవైపు నిలబడి డ్రామాలో పాత్రని మార్చలేము. ఫలితం మారదు అని చెప్పిన ఇదిగో ఫలానా 49 పేజ్‌లో 30థ్ మే 1973 మురళిలో బాబా అప్పుడే ఎప్పుడైతే మీ వాణి రాజయుక్తంగా యుక్తి తయారు చేసుకుంటే అప్పుడు ఈ ఫలితం మారుతుంది అంటున్నాడది. ఇంత చేసిన తర్వాత ఏమి మారకపోతే ఇంకింత ఆయన రావడం ఎందుకు? జ్ఞానం చెప్పడం ఎందుకు? సో, ఇక్కడ ఏమంటున్నారు? ఫలితం మారుతుంది. మారుతుంది కదా! అంగీకారమేనా అంటున్నాడు. ఇది ఓకేనా మీకు అంటున్నాడు. ఇది మీకు యాక్సెప్టబుల్ అంటే మార్చుకునే అవకాశాన్ని ఇస్తున్నాడాయన మనకి. సో, ఈ లెక్కన ఎంత రాంగ్ డైరెక్షన్‌లో జ్ఞానం బయటకొచ్చిందో చూడండి. ఆ జ్ఞానాన్ని ఎవరు ఒప్పుకున్నారు? అందుకే చెప్పాను వాళ్ళ ఫాలోవర్స్ ఒప్పుకున్నారు. సోమరిపోతులు, నిర్లక్ష్య భావన ఉన్న వాళ్ళే బ్రహ్మకుమారిలు చెప్పిన డ్రామాను ఒప్పుకున్నారు. ఎవరైతే వాళ్ళ యొక్క శ్రమని నమ్ముకున్నారో, ఎవరైతే భగవంతుని పట్ల గౌరవం ఉందో, ఆయన కాపాడుతాడని చెప్పి, ఆయన మా కోసం నిలబడ్డాడని చెప్పి, ఆ కృతజ్ఞతా భావం ఉందో,
వాళ్ళు ఎవ్వరు కూడా వీళ్ళ జ్ఞానాన్ని ఒప్పుకోలేదు. అందుకే చాలా మంది సెంటర్‌లు వదిలేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే కామన్ సెన్స్ ఉన్నోళ్ళు ఎవ్వరు కూడా ఈ బ్రహ్మకుమారుల జ్ఞానాన్ని ఒప్పుకోరు. ఆయన ఇంత స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఏ భగవద్గీత, బైబిల్, ఖురాన్ లేని జ్ఞానం ఇక్కడుంది. సో డ్రామా ఎలా తయారైంది? ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలి? అన్న ఇంత సంపూర్ణ జ్ఞానాన్ని ఒక్క పరమాత్మనే ఇవ్వగలడు. ఆయన ఎంత డీటెయిల్‌గా చెప్పాడు చూడండి. ఎగ్జాంపుల్స్‌తో సహా ఇచ్చాడు. రికార్డింగ్ ఎట్లా నడుస్తది? మీరు ఏ పాటని రికార్డ్ చేస్తున్నారు? సో సంగమంలో ఏ పాటను రికార్డ్ చేస్తున్నాం? 7 పాటలు రికార్డ్ చేసుకుంటున్నాం. వీళ్ళు రిపీట్ అయితారా? వాళ్ళు రిపీట్ అయితారా? అలా చేస్తారా? ఇలా చేస్తారా? అనుకుంటే ఏడుపు రికార్డ్ చేస్తున్నాం. సో అది ప్లే అయినప్పుడు ఏమైతది? ఎమర్జ్ అయినప్పుడు ఏడుపు రికార్డ్ అవుతది. ఏడుపు రికార్డ్ చేయకండి. నేను సమాప్తి చేస్తాను. మీ వాయుమండలము, వృత్తి మరియు వాణిని మార్చండి. ఫలితం మారుతుంది అంటూ. ఇది డ్రామా జ్ఞానం యాక్చువల్‌గా. సో ఒక అద్భుతమైన జ్ఞానం ఇది. ఎవ్వరు ఇవ్వరు. ఒక్క బాబా ఇస్తారు. అది వినే అదృష్టం మనకు కలిగింది. మనం మార్చుకోవచ్చు. మరి మనం మార్చుకుంటే మరి భక్తుల పరిస్థితి ఏంటంటే, మనం మారితే వాళ్ళు మారుతారు. వాళ్ళు మన వంశావళియే కాబట్టి. మనం బీజం నుంచి శక్తి తీసుకుంటాము. మన నుంచి వాళ్ళు తీసుకుంటారు. లేదు వాళ్ళు డైరెక్ట్‌గా శివబాబా నుంచి తీసుకుంటాన్నా ఇట్స్ ఓకే. ఎటు చూసినా మనం సృష్టికి ఆధారమూర్తులము, ఉద్ధారమూర్తులం. సో కల్పవృక్ష జ్ఞానం ఆల్రెడీ తెలుసుకున్నాం. సో ఈ రోజు మనం మన బుద్ధిని ఉపయోగించి మన జీవితాన్ని బాగు చేసుకుంటే, శ్రేష్టంగా రచించుకుంటే, ఆ తరంగాలు వెళ్ళినప్పుడు వంశావళి కూడా సహజంగా మారిపోతూ ఉంటది. సో కల్పవృక్ష జ్ఞానం చూసాం కదా! బీజం నుంచి కొద్దిమంది తీసుకుంటారు. వాళ్ళు సత్యుగానికొస్తారు. వాళ్ళ నుంచి తీసుకున్నోళ్ళు త్రేతాకొస్తారు. వీళ్ళ నుంచి తీసుకున్న వాళ్ళు మొత్తము కొమ్మలు, రెమ్మలు, శాఖలు, ఉపశాఖలు. ఈ జ్ఞానం మనకున్న తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి? భక్తులు ఏమైపోతారు అని మనం టెన్షన్ పడక్కర్లేదు. మనం ఏమైతున్నాం? మన తరంగాలెళ్ళి వాళ్ళకి చేరినప్పుడు అది తిరిగి మనకొస్తుంటే మనం ఎంత భ్రష్టు పడుతున్నామా? శ్రేష్టంగా అవుతున్నామా? అన్నది ఇక్కడుండాల మన ఫోకస్. కొమ్మలు, రెమ్మల మీద కాదు. బీజానికి కనెక్ట్ అయ్యి ఉన్నామా అన్న చోట మన ఫోకస్ ఉండాలి. మనం బీజానికి బీజ రూపుడైన శివబాబాకి కనెక్ట్ అయ్యి ఉంటే ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. అసలు బాబా బీజ రూపుడు అన్న విషయం ఎటో పోయి బిందు 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 అని చెప్పి బాబా బిందు నేను బిందు అని భజన చేసుకుంటూ కూర్చున్నాం. సో ఇక్కడ బీజ రూపుడు యాక్చువల్ గా నిరాకారుడే అయిన. సో వ్యర్థం వచ్చిన చోట ఫుల్ స్టాప్ పెట్టాల్సిన చోట బిందు అంటున్నారు. ఇలాంటి సందర్భాల్లో బీజము అంటే బీజం నుంచి శక్తిని తీసుకున్నాం. డైరెక్ట్ గా తీసుకుని పురుషార్థం చేసిన వాళ్ళంతా సత్యుగానికి వచ్చారు. ఈ సత్యుగి ఆత్మల నుంచి శక్తి తీసుకున్నోళ్ళు కొంతమంది వ్యక్తుల మీద ఆధారపడిపోతూ ఉంటారు. శివబాబా నుంచి చేయకుండా. అలాంటోళ్ళు త్రేత. ఈ మొత్తం వీళ్ళ మీద ఆధారపడ్డోళ్ళంతా ఆ కొమ్మలు, రెమ్మలు, శాఖలు, ఉపశాఖలు. సో కాబట్టి ఫోకస్ అంతా మన మీద ఉండాలి. భక్తులు ఏమైపోతారో, మరి ఇంత జ్ఞానం వాళ్ళకి తెలియకపోతే వాళ్ళేమైపోతారో అనంటే వాళ్ళు ఏమీ గారు. మనం బావుంటే ఆళ్ళు బావుంటారంతే. సో కాబట్టి వాక్యాలు అండర్‌లైన్ చేసుకోండి. సో ఇవాళటికి టైం అయిపోయింది. మళ్ళీ రేపు కలుద్దాము. సో మళ్ళీ మండే రోజు కలుద్దాము. సో 2 డేస్ మీకు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి 2 డేస్ క్లాసెస్ ఉండవు కాబట్టి సమయాన్ని ఇప్పుడు మీకు గనక సబ్జెక్ట్ అర్థమైతే ఇంకా మీరు చదవాల్సింది ఎంతుంది? మీ జీవితాన్ని ఎంత చూసుకోవాలి? సో యోగంలో కూర్చున్నారంటే స్వచింతన చేసుకోవాలి. ఆ తర్వాత రోజంతా కర్మయోగులు. ఇది మీరు తెలుసుకోవాలి. తర్వాత ఈ పుస్తకాల విషయానికొచ్చేసరికి పుస్తకాలు ఆల్రెడీ ప్రింట్ అయ్యాయి. సో దాని రేట్ 1650 రూ. 1650 ప్లస్ ట్రాన్స్‌పోర్ట్. సో బబ్లీ అక్కకి పంపించాలి. నేను కాసేపు అయిన తర్వాత గ్రూప్‌లో మెసేజ్ పెడతాను. సో బాబా జ్ఞానం ద్వారా 84 జన్మల భాగ్యం తయారవుతుందన్న విషయం మర్చిపోద్దు. మళ్ళీ కూర్చుని 100 ప్రశ్నలు అడిగి మళ్ళీ ఇంతెందుకయింది? అంతెందుకయింది? ఒకవేళ మీకు నచ్చకపోతే మానేసేయండి పుస్తకాలు కొనుక్కోవడం గాని వ్యర్థం ఆలోచించకండి. ఎందుకంటే చాలా మంది ఈ పుస్తకాలు ఎందుకు ఇస్తున్నారు? అవెందుకు ఇస్తున్నారు? ఎందుకు 1000 పుస్తకాలు ప్రింట్ చేశామంటే మా అంచనా ప్రకారము రాబోయే రోజుల్లో చాలా మంది వస్తారు. ఎందుకంటే 10 ఏళ్ల నుంచి చూస్తున్నాం కాబట్టి ఈ పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సెంట్రల్‌ని టచ్ చేసి చేసిన వీళ్ళకేంటంటే ఆ మహావాక్యాల విలువ తెలీదు. దానివల్ల 84 జన్మలు తయారవుతాయన్న విషయం కూడా తెలీదు. కాబట్టి ఏం చేస్తారంటే, ఈ పుస్తకాలా? ఇంత ఖర్చా? అప్పుడు 1000 అన్నారు ఇప్పుడనేసి ఈ చీప్ టాక్ అంతా మొదలుపెడతారు.
సో ఒకటే గుర్తు పెట్టుకోండి, మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే మానేసేయండి. చీప్ టాక్ వద్దు. ఎందుకంటే 1600 అన్నది ఇక్కడ ఇప్పుడు అవన్నీ ఏదైతే ప్రింటర్ దగ్గర ఇప్పుడు పేపర్ కాస్ట్ ప్రతిదీ రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి. సో అట్లాంటప్పుడు పుస్తకాలు ఏమి ఇదిగా రావు కదా, పుస్తకాలు ఏమి 100 రూపాయలకు రావు కదా. సో అందుకోసం అని చెప్పేసి మీకు నచ్చితే, మీకు అనుకూలంగా ఉంటే తీసుకోండి, లేకపోతే జస్ట్ లీవ్ ఇట్, వదిలేసేయండి. అంతే తప్పితే కూర్చుని ఇంతెందుకు అవుతుంది, మాకు ఆ పుస్తకం వద్దు, ప్లస్ ఎవరెవరికైతే మొదటి పుస్తకం మొత్తం 8 పుస్తకాలు 2 పుస్తకాలు లేవు కొంతమంది దగ్గర, అది మేము యాక్చువల్గా పీడిఎఫ్ పెడతాం. సో నేను ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఫోన్లు చేసి నాకు ఆ బుక్ కావాలి, ఈ బుక్ కావాలి అని అడగొద్దు. ఎందుకంటే ఇచ్చేటప్పుడు సెట్ ద్వారా ఇచ్చేసి ప్యాకింగ్ అన్నది జరిగిపోయింది కాబట్టి. సో డబ్బు విషయానికి మీ వల్ల అయితే చెయ్యండి, కాదు అంటే వదిలేసేయండి. ఊరికే కూర్చుని బేరాలు గీచుకోవడాలు చేయడం ఇది కాదు. సో అది ఎందుకంటే రాబోయే రోజుల్లో కొత్త వాళ్ళు వస్తారన్నది మా అంచనా. ఎందుకంటే ఇప్పుడు కొత్త వాళ్ళకు కూడా అంటే ఈ సెంటర్లు టచ్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా ఫాస్ట్ గా పికప్ అయిపోతున్నారు. సో ఈ టచ్ చేసిన వాళ్ళు ఏంటంటే ఇంకా దేహము దీంతోనే ఉన్నారు. సో అలా అంచనా వేసుకుని ప్రింట్ చేశాం. సో కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, లేకపోతే వదిలేసేయండి. అది ఏమి వ్యాపారం చేద్దామనో, లేకపోతే ఏదో ప్రాఫిట్లు సంపాదిద్దామనో చెప్పి చేసిన ఇది కాదు. తర్వాత యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ ఛానల్ ఏవైతే వీడియోస్ వస్తున్నాయో వాటిని గనక మీరు లైక్ చేసి కమెంట్స్ పెడితే యూట్యూబ్ అది ఎట్లా అర్థమవుతుందంటే ఈ వీడియోలో ఏదో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఉన్నట్టుంది, అందుకే అందరూ చూస్తున్నారని చెప్పి అది అన్ని చోట్ల ఆ వీడియోస్ ని డిస్ప్లే చేస్తారు. సో కాబట్టి అందరూ మీరు విన్న మెసేజ్ పెట్టినా లేదైనా పెట్టినా కానీ మీకు ఈ జ్ఞానం అనేది వీడియోస్ డిస్ప్లే అవుతూ ఉంటాయి అందరూ కొట్టినప్పుడు. సో ఈ విషయం చెప్పాను అని అంటే మళ్ళీ మంజులక్కయ్యకి ఏదో లాభం అనుకోకండి, నేనేం అడ్వర్టైజ్మెంట్స్ వేయటం లేదు, మీరు చూసే ఉంటారు. సో మేమేం మానిటైజ్ చేయట్లేదు, మేమేం డబ్బులు తీసుకోవట్లేదు. ఆ వీడియో చూస్తే మీకే తెలిసిపోతుంది. బాబా జ్ఞానం ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో ఆ లైక్ ఆ కమెంట్స్ పెట్టమన్నది. ఎందుకంటే యూట్యూబ్ అల్గోరిథం అంటే దాని అండర్స్టాండింగ్ అంటే ఇంతమంది చూస్తున్నారంటే దీంట్లో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఉందని దాని అర్థం. అప్పుడు అది ఏం చేస్తుందంటే అన్ని చోట్ల ఎవరైనా ఏదైనా వీడియో చూసారంటే రిలేటెడ్ వీడియో అని చెప్పేసి దీన్ని డిస్ప్లే చేస్తూ పోతూ ఉంటది. సో ఆ రకంగా కూడా బాబా జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు, లేదా మీకు తెలిసిన అన్ని చోట్ల ఫార్వర్డ్ చేస్తూ పోవచ్చు. సో ఈ రకంగా ఇంట్లోనే కూర్చుని సమర్థ సంకల్పాల ఖజానా గ్రూప్లు ఉన్న ఏవైతే సంకల్పాలు ఉన్నాయో, ఇందాక రమణి యొక్క ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్పాను, శక్తిని నింపుతూ పోవడం. ఇంట్లో కూర్చునే చెయ్యొచ్చు, కర్మయోగులము పనులు చేస్తూ కూడా చెయ్యొచ్చు. ఆ తర్వాత వాచా ద్వారా మీకు తెలిసిన వాళ్ళందరికీ గ్రూపులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళకి ఫోన్లు చేసి కూడా చెప్పొచ్చు. ఆ తర్వాత యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు, చెయ్యమని చెప్పొచ్చు. ఆ తర్వాత దాన్ని లైక్ చేయొచ్చు. ఆ పక్కన ఆ చెయ్యి బొమ్మ ఇలా ఉంటది చూసారా, దాన్ని గనక టచ్ చేస్తే అది లైక్ రిజిస్టర్ అవుతుంది. ఆ తర్వాత కింద కమెంట్ మీ అభిప్రాయాలు అక్కడ చెప్పొచ్చు, లేదా ఇంకేదైనా ఓం శాంతి అని కానీ ఏదైనా పెట్టేస్తూ పోయారంటే ఆ వ్యూస్ కూడా ఎక్కువైనప్పుడు ఏమైందంటే వీడియో అన్ని చోట్ల డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో ఇంకా జ్ఞానం ఫాస్ట్ గా వెళ్తూ ఉంటది. ఎంతో మంది నిర్బలులకి బలాన్ని ఇవ్వచ్చు, వాళ్ళు మోసపోకుండా ఆపొచ్చు. వాళ్ళని బాబాకి డ్రామా జ్ఞానం వల్ల ఎలా అయితే అందరూ పురుషార్థాలు చేయకుండా దూరం అయిపోయారో వాళ్ళందరి చేత పురుషార్థం చేయించి వాళ్ళు కూడా సంపన్నంగా అవ్వడానికి మన వైపు నుంచి సహాయం చేయొచ్చు. సో నిస్సహాయులకు సహాయం చేయొచ్చు అంటే ఈ పద్ధతిలో చేయొచ్చు, జ్ఞాన యోగాల ద్వారా చేయొచ్చు. తర్వాత సంకల్పాలు ఏవైతే ఉన్నాయో మీకు తెలిసిన అందరికి ఫార్వర్డ్ చేస్తున్నాను. ఊరికనే వాళ్ళు చూడరు చెయ్యరు అని చెప్పి ముందే అర్థం చేసేయకండి. నేను జ్ఞానం చెప్పే రోజులు ఎవరు వినేవాళ్ళు కాదు, కానీ రికార్డ్ చేసి పెట్టేశాం. ఎందుకు? ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వింటారని చెప్పేసి. సో ఇప్పుడు అందరూ స్లోగా వింటూ పోతూ ఉన్నారు. కాబట్టి మీరు పంపించేది పంపిస్తూ పోండి. ఎక్కడో చోట క్లిక్ అవుతది, వాళ్ళు బాబాకి దగ్గర అవుతది, మీకు జమ అయ్యే పుణ్యం మీకు జమ అయిపోతుంది. సో మళ్ళీ మండే రోజు కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.